హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ. నేను తారక్. ప్రస్తుతం థియేటర్స్‌లో 'రాకాస' హంగామా మామూలుగా లేదనమాట. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకటే కంప్లెయింట్. మాకు నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుందని చెప్పి. సో, అలాంటి ఒక నవ్వుల వినోదాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన డైరెక్టర్ మానస శర్మ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బాగున్నా. అంటే చిన్నప్పటి నుంచి ఇదే అంటే ఇలాగే మాట్లాడతారు అందరితోటి, తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో అందరితో కూడా. ఇలాగే అంటే ఇలాగే అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి వినయంగా. మీరు చాలా నమస్కారం పొలైట్‌గా. పెట్టారు, నేను నమస్కారం పెట్టా. నమస్కారం. మీరు హాయ్ అంటే నేను హాయ్ అంటా. హాయ్ అంట. అది ఓకే. అంటే పలకరించడం అనేది భాష గురించి అంటలేదు. యాక్చువల్‌గా కొంచెం పొలైట్‌గా, డిగ్నిఫైడ్‌గా అంటే లిమిటెడ్‌గా మాట్లాడాలని కొంచెం లో వాయిస్, లో ఆ! ఫేస్ అదంతా లేకపోతే సినిమాల్లోకి వస్తున్నప్పుడు అలవాటు చేసుకున్నారా? అంటే తెలియని వాళ్ళతో నేను లోయేనండి బాగా. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఆబ్వియస్లీ అందరూ అంతే కదా! హ్మ్. తెలియని వాళ్ళ దగ్గర ఎస్పెషల్లీ మీరు మీడియా మీతో మీరు కొంచెం మీడియాతో కాదు అందరితోనే అలాగే ఉంటున్నారు. సుమ గారితో అలాగే ఉంటున్నారు. అంటే నాకు కొంచెం పరిచయం పెరగాలి. లైక్ అంటే హ్మ్. ఇట్లా చూడంగానే హాయ్ అంటే అంత యాక్టివ్ అయిపోలేను. నా జోన్‌లో నేను ఉంటా. హ్మ్. ఆహ్, ఒకసారి మంచిగా ఇప్పుడు చూడండి మీరు నన్ను ఆల్మోస్ట్ ఇది ఫోర్త్ టైమ్ కలవడం. యెస్. గుడ్ ఫ్రెండ్స్ కదా! హ్మ్. సో, మీతో కొంచెం కొంచెం ఓపెన్ అప్ కంఫర్టబుల్‌గా అనిపిస్తది. హ్మ్. నాకు తెలిసిన పర్సన్ అని. అలా హ్మ్. పైగా అంతమంది క్రౌడ్ ముందు ఆహ్, ఐ కాంట్ అండి. ఐ జస్ట్ అంటే పెరిగిన వాతావరణమా అది వచ్చిన అంటే అంటే శ్రీకాకుళం నుంచి వచ్చారు అది అని చెప్తూ ఉంటారు కదా! పెరిగిన వాతావరణం ఆ ప్రభావం అనుకోవచ్చా? అంతే అలా. అండి. పెరిగిన వాతావరణం మాకు చిన్నప్పుడు నుంచి చెప్తారు కదా! లిమిటెడ్‌గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. హ్మ్. జెనీలా చెప్పినట్టు బొమ్మరిల్లు అందుకే అంతేనండి. అంతకు మించి ఇంకేం లేదు. అంటే హ్మ్. ఎవరితోని మాట్లాడొద్దు అని కాదు, ఎవరితో ఫ్రెండ్స్ అవ్వద్దు అని కాదు, లేకపోతే దూరంగా ఉందామని కాదు. హ్మ్. ఎందుకులే ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ వాళ్ళేమనుకుంటారని మొహమాటం అంతే. హ్మ్. ఆహ్, అది కూడా ఇలాంటి పబ్లిక్ స్పేసెస్‌లో హ్మ్. మనం రిజర్వ్డ్‌గా ఉందాం. అంత నాతో వచ్చి మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. హ్మ్. నేను కలగజేసుకొని ఎక్కువ దూరలేను అట్లా. హ్మ్. దూరలేదు. నవ్వుతూ ఉండానంటే నేను మంచిగా నవ్వుతూనే ఉంటా. మరి నా మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తెలియవేమో! ఆహా! ఎక్స్‌ప్రెషన్స్ మేబీ. తెలియవు గాదు. మీ ఎక్స్‌ప్రెషన్స్ అంత తెలుసు గాబట్టే సినిమాలో అంత సటిల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగా పలికిచ్చారు యాక్చువల్లీ. యాహ్! సో, వర్క్ స్పేస్‌లో అది ఉండదండి. వర్క్ హ్మ్. స్పేస్‌లో ఐల్ బి ఇన్ మై జోన్. సో, హ్మ్. ఇక్కడ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటాను. అదే మొన్న చూసారు కదా! మిమ్మల్ని ఇమిటేట్ చేసారు సుమ గారు కూడా అలా పిలుస్తా. సో అది ఇమిటేషన్ చేశారు. బట్ హ్మ్. వర్క్ స్పేస్‌లో కొంచెం కొంచెం కాదు వర్క్ హ్మ్. స్పేస్‌లో ఓపెన్ అప్ అవుతారు. బయట మాత్రం పబ్లిక్ డొమైన్‌లోకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా, కాన్షియస్‌గా ఆ! ఉంటారనుకోవచ్చు యాక్చువల్‌గా. నేను అంటే కాన్షియస్‌ని కావాలని అవ్వను. హ్మ్. ఐయామ్ వైర్డ్ లైక్ థట్. హ్మ్. అంత హైపర్ యాక్టివ్‌గా ఎగురుతూ, గెంతుతూ ఉండలేను. హ్మ్. కొంచెం కష్టం. యాహ్! అయితే అందరికన్నా లాస్ట్‌లో ఎంటర్ అయ్యారు. 'రాకాస' ప్రమోషన్స్‌లోకి ఫస్ట్ ప్లేస్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఫస్ట్ నాకు ర్యాంక్ అలవాటు అట్లా వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ రావడం. ఫస్ట్ ర్యాంక్ రావడం. ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఎక్స్‌పెక్ట్ చేసారా అసలు? లేదండి. హ్మ్. ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు అట్లా. హ్మ్. అంటే 'రాకాస' మీద ఆబ్వియస్‌లీ మా వాళ్ళు బాగా ఒక బజ్ క్రియేట్ చేశారు అప్పటికి. హ్మ్. హ్మ్. నిహారిక గారు అవ్వచ్చు, సంగీత్ అందరూ బజ్ క్రియేట్ చేశారు. హ్మ్. తర్వాత నాకు కొంచెం టైం దొరికి నేను వచ్చేప్పటికి నన్ను టీమ్ వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారో నన్ను కూడా అట్లా తీసుకున్నారు. హ్మ్. సో, ఆ! నేనేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చానని కాదు గానీ హ్మ్. ఆహ్, యూజువల్లీ అంత ఆహ్, రాదు. డైరెక్టర్స్ అవ్వచ్చు వాటెవర్. హ్మ్. మేబీ అందులో అమ్మాయిని గదండీ! హ్మ్. హ్మ్. ఇంతమంది అబ్బాయిల డైరెక్టర్ల మధ్యలో ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఆడియన్స్ ఆర్ వెరీ కైండ్. హ్మ్. ఆడియన్స్ దే టుక్ మీ అంటే హ్మ్. పాపం అని ఒక చిన్న ఇది ఉంటుంది. పాపం. పాపం అంటే ఐ మీన్ టు సే కష్టపడి చేసి యాహ్! ఉంటుందిలే, కష్టపడి కష్టపడి చేసిన వచ్చుంటుంది ఒక అని ఒక కన్సర్న్ సాఫ్ట్ కార్నర్ ఒక ఉంటుంది. కన్సర్న్. చిన్న సాఫ్ట్ హ్మ్. కార్నర్. హ్మ్. దానివల్ల రాకాసకు ఆల్రెడీ ఉన్న బజ్ మీద హ్మ్. నన్ను కూడా కలుపుకున్నారంతే. ఈ బేబీ షామ్లీ, బేబీ షామ్లీ అనేది అసలు మీకు ఇంతకుముందు ఐడియా ఉందా? ఎప్పుడన్నా అనిపించిందా మీకు మిమ్మల్ని చూసుకున్నప్పుడు అద్దంలో? అయ్యో! నాకు నేను చూసుకున్నప్పుడు నేను హీరోయిన్‌లా ఉన్నాను అని ఎందుకు అనిపిస్తుందండి? నాకెప్పుడు అనిపియలే. మీ పాజులు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నాకెప్పుడు అనిపియలేదండి. ఆ! అసలు ఈ పోలికలు గాని, ఇది గాని. చచ్చా! ఆవిడ చాలా హ్మ్. బావుంటారు. చిన్నప్పుడు నుంచి చాలా క్యూట్‌గా ఉంటారు. అదే సినిమా చిన్నప్పుడు గాదు. 'ఓయి' సినిమా గురించి కదా! అందరూ ఓఎస్ మాట్లాడుతుంది. అదే హ్మ్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం గదా! హ్మ్. హ్మ్. ఆహ్, రాజు రాజు అనొస్తది కదా సినిమాలో. షీ ఈస్ వెరీ క్యూట్. ఆ! అలానే క్యూట్‌గా ఉంటారు ఆవిడ ఓయి సినిమాలో. హ్మ్. నేను అర్థం లేదే అని నేను ఇప్పుడు అట్లా అనుకోలే. యాహ్! మొన్న అన్నప్పుడు గూడా కళ్ళద్దాలు కొంచెం హ్మ్. యాహ్! దీనికేదన్నా ఉందా? బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందా? ఓన్లీ సైటనింగ్ ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా దీనికి? ఏం లేదండి. కళ్ళద్దాలకి? కళ్ళు కనిపించేటట్టు పెట్టుకున్నాను అంతే. చదివి చదివి కళ్ళు కనిపియలేదు. ఆ! ఫస్ట్ కొంచెం ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. కళ్ళద్దాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. అంతే. మరి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిపోదాం అనుకుంటారు బాగా చదివొచ్చినోళ్ళు. మీరెందుకు ఫిల్మ్ మేకర్ అయిపోదాం అనుకున్నారు? అయిపోయారు ఆల్రెడీ. ఐఏఎస్ అవుదాం అనుకున్నా. ఐఏఎస్, హ్మ్. ఐపీఎస్ లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు. హ్మ్. కానీ ఇంకా చేయలేంలే అని వదిలేసి హ్మ్. చదివేదాన్ని. హ్మ్. బట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశా అనుకోకుండా. హ్మ్. హ్మ్. అది హ్మ్. చేసినప్పుడు అనిపిచ్చింది.
అరే దిస్ ఇస్ వెరీ నైస్, మనం మంచి కథలు చెప్పొచ్చు అని. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఎవరికైనా కూడా ఫస్ట్ ఉండేది స్క్రీన్ మీదనే ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ మీద వెనుక ఒక 24 క్రాఫ్ట్లు ఉంటాయి, అవన్నీ కలిస్తే వాటికి రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, అవన్నీ కలిస్తే ఒక సినిమా అనేది ఎవరికి ఐడియా ఉండదు. బేసిక్గా ఏంటంటే అది ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చినా కూడా, ఎందుకంటే ఇప్పుడంటే ఓపెన్ అప్ అయింది సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, మేకింగ్ వీడియోస్ అన్ని చూస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు అది లేదు కదా నాలెడ్జ్. బట్ ఏమీ లేనప్పుడు జస్ట్ జనరల్గా స్క్రీన్ మీదకి వద్దాం అనుకుంటారు, హీరో గానో హీరోయిన్ గానో సంథింగ్. బట్ మీరు డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే వచ్చిన తర్వాత అటు వైపు వెళ్ళారు? డైరెక్టర్ అవ్వాలనండి, కథలు చెప్పాలి, మనకు తెలిసిన కథని ఇలా చెప్పాలి అని ఉండింది. డైరెక్టర్ అవుదామని ఎప్పుడు, అదర్ దాన్ డైరెక్టర్ ఇంకేం అవుదాం అనుకోలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుదామని వస్తాం, బట్ ఇండస్ట్రీ ఏది ఇస్తే అది తీసుకోవాలనేది కూడా ఒకటి ఉంటుంది కదా. మరి మీకు ఎప్పుడు యాక్టింగ్ ఛాన్సెస్ ఎప్పుడు రాలేదా? లేదండి, ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు పింక్ లోనే పడి ఉంటా. సో రైటింగ్ డైరెక్షన్ అక్కడే చేశాను. పడుంటారా? ఐ మీన్ పింక్ తోనే సహవాసమా, పింక్ ఎలిఫెంట్ తోనే సహవాసం? స్టార్టింగ్ నుంచి నా 4th ప్రాజెక్ట్ పింక్ ఎలిఫెంట్ తో. సో అక్కడ నన్ను ఎవరు అడగలేదు యాక్ట్ చేయమని, నేను ఎప్పుడు అనుకోలేదు. సో బట్ మీరు రాసుకునే స్వాతంత్రం అయితే మీకు ఉంది కదా. ఇప్పుడు అనుకోలేదండి, నేను యాక్టర్స్ అంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. వాళ్ళు చాలా అందంగా ఉండాలి, అభినయం ఉండాలి, చాలా క్యారీ చేయాలి. ఇన్ఫాక్ట్ ఐవ్ రెడ్ కాదు, ఐవ్ సీన్ పీపుల్ టెల్ మీ దట్ కొన్ని సైకలాజికల్ సినిమాలు చేస్తే వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్తారు కదా, వాళ్ళకి రియల్ లైఫ్ లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అది. ఐ డోంట్ నో, వాళ్ళు ఇన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ అవుతారు. చాలా చాలా కష్టం ఉంది అది. సో నేను ఎప్పుడు అలా అంత కష్టమైన పని చేద్దాం అనుకోలేదు. బట్ రాయడం అనేది కూడా ఉంటది కదా. ఇప్పుడు రైటింగ్ ఈజ్ ఎనీవేస్ అంటే ఇప్పుడు మేము ఒకటి రాస్తున్నప్పుడు ఆ మేకింగ్ ప్రాసెస్ రిలీజ్ అయ్యేదాకా అందులోనే ఉంటాం. డైరెక్టర్స్ కి రైటర్స్ కి ఏంటంటే దే కెన్ ఓన్లీ డూ దాట్. యాక్టర్స్ ఏంటంటే 3-4 సబ్జెక్ట్స్ చేస్తారు కదా, దట్ టు వెరీ మెంటల్లీ స్ట్రెయినింగ్ సబ్జెక్ట్స్ చేస్తారు కొన్నిసార్లు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఎస్పెషల్లీ ఆ రిలీజ్ ఈవెంట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చిన ఎడిట్లు అన్ని కూడా ఓయిలో పాటలు వేసి అవేసి ఇవేసి మిమ్మల్ని వైరల్ చేశారు కదా. లాస్ట్ 2 రోజులు మీరే వైరల్ కంటెంట్ రాకాసాకి. చూసుకున్నప్పుడు ఏమనిపించింది? పర్లేదు, మనం కూడా అనవసరంగా పింక్ లో పడి ఉన్నాం, బయటకు వెళ్ళొచ్చు అనిపించిందా? పింక్ లో ఉన్నాం కాబట్టి ఆ మాత్రాన కొంచెం తెలిసాం జనాలకు అనిపించింది. అంటే ఒక రకంగా గుడ్ ఎందుకు అనిపించింది అంటే ఓకే రాకాస వెళ్తుంది, ఆడియన్స్ ఆర్ లుకింగ్ అట్ ఇట్ అని చెప్పి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ గుడ్ ఫర్ ద మూవీ. అయితే మీరు ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఎవరైనా కూడా, దాంట్లో 100% ట్రాన్స్లేట్ చేయగలుగుతామా ఎంత అనేది ఒక్కొక్కసారి ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీద. మీకు ఏంటంటే నిహారిక లాంటి ప్రొడ్యూసర్ దొరికారు, సంగీత్ శోభన్ లాంటి ఒక వర్స్టైల్ యాక్టర్ దొరికారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు అనుకున్న కథని ఎంతవరకు, హౌ మచ్ పర్సెంటేజ్ దట్ యూ కెన్ ట్రాన్స్లేట్ అండ్ టు ద స్క్రీన్ చూసుకోగలిగారు మీరు? నేను అనుకున్న కథని మేము 100% తీసుకెళ్ళాము యాక్చువల్లీ. బికాజ్ బీట్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అవ్వచ్చు, ఓవరాల్ గా ఒక కథ చెప్దాం అనుకున్నాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా అవుతుంది అనేది, ఈ కామెడీ ఇంతవరకు ఉండాలి అండ్ ఆల్ దట్. యా, I didn't have bigger problems to that didn't stop me from translating the story. అంటే మీరు యాక్చువల్గా దీంట్లో కొన్ని అంటే విఎఫ్ఎక్స్ అవి చూస్తే చందమామ సినిమాల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఆ ఫోక్లోర్ నుంచి ఎలా అయితే తీసుకున్నారో ఆ బుక్స్ లో ఆ కైండ్ ఆఫ్ ఇదే తీసుకున్నారు రిఫరెన్స్ కూడా అని అనిపించింది. సో మరి ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? మీకంటే ఫుల్ ఫ్రీడమ్ ఉందా ప్రతి విషయంలో కూడా విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి? డైరెక్టర్ కి ఎట్లాంటి ఫ్రీడమ్ ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్ లో, ద సేమ్ ఐ హ్యాడ్. అంతేగాని ఎక్కడ ఎవరో అబ్జెక్ట్ చేయడం కానీ ఇవి అంటే దేనికి అబ్జెక్షన్? అంటే ఆ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు ఎక్కడ చూడలేదు కదా జనరల్ గా, ఎలా ఉంటుందో ఇంత ఈ స్కేల్ ఆఫ్ సినిమాకి అలాంటి విఎఫ్ఎక్స్ పెడుతున్నాం కదా అని చెప్పేసి. ఎస్పెషల్లీ రాకాసా విజువల్స్ చూస్తే కనుక అవి ఎప్పుడు జనరల్ గా అలాంటివి చూడం మనం. సో కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి. సో అది ఆ డెసిషన్ ఎలా కాన్షియస్ గా మీరు తీసుకున్నదేనా, లేకపోతే టీమ్ వర్క్ డిసైడ్ చేసి తీసుకున్నదా? నేను కథ తీసుకెళ్ళినప్పుడే ఇన్ఫాక్ట్ ఇందులో రాక్షసుడు 9 ఫుట్ ఉన్నాడు, నేను కథ తీసుకున్నప్పుడు 11 ఫుట్ రాక్షసుడు ఉండే. ఓకే. సో నేను స్టోరీ అనుకుని వెళ్ళినప్పుడు 11 ఫుట్ ఉన్నాడు. అండ్ దెన్ ద కోట డిఫరెన్స్, కోట కన్స్ట్రక్షన్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా డిఫరెంట్ ఉంది. సో లేటర్ మేము కూర్చొని బడ్జెట్స్ డిస్కషన్స్ అంతా అనుకున్నప్పుడు 11 ఫుట్ ని కాస్త 9 ఫుట్ రాక్షసుని చేసాం బడ్జెట్ వల్ల. అంటే ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో మూమెంట్ స్లోగా ఉంటుంది. 11 ఫుట్ వాడంటే కాలు ఎత్తి వేసేపటికి చెయ్యి లేపాలన్నా స్లో మూమెంట్ అయిపోతుంది. సో దట్ వోంట్ హెల్ప్. సో 9 ఈజ్ ద ఐడియల్ సైజ్. సో అట్లాంటి డిస్కషన్స్ జరిగినాయి కానీ, బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను పేపర్ మీద అనుకునేది ఒక రాక్షసుడు ఫుల్ ఆన్ ఫైర్ ఉంటాడు. సో దట్ వాస్ ద ఒరిజినల్ డిజైన్ అండ్ వీ కుడ్ మేక్ ఇట్
ఇన్ అ వెరీ గుడ్ క్వాలిటీ. అంటే విఎఫ్ఎక్స్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఐడియానా? అంటే 11 ఫీట్ ఉండే రాక్షసుడు అంటే ఇబ్బంది అవుతుంది 9 ఫీట్కి రావడం ఇదంతా కూడా. విఎఫ్ఎక్స్ వాళ్ళకి టెక్నికల్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా. నాదే ఉంది, నేను 13 ఫీట్ అంట లేదా 15 ఫీట్ అంట, ఐ కెన్ సే ఎనీథింగ్. సో మన కథకి 9 ఫుట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఎందుకంటే కథ ఎఫెక్టివ్నెస్ కానీ ఏది తగ్గదు అక్కడ. కాకపోతే మనం బడ్జెట్స్ తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ చూడడానికి కూడా బాగుంటుంది. యూనో ఇట్ వుడ్ బి యాక్షన్ చేసినప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ఇట్ వుడ్ బి హై పేసీ. వాడు చెయ్యెత్తి మళ్ళీ కింద పడడానికి అంత స్లో తీసుకుంటే మనకు అది సెట్ కాదు. సో దట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్ వి టుక్. అంటే జనరల్గా ఇలాంటి రాక్షసులు లేకపోతే భూతాలు దెయ్యాలు అన్నప్పుడు ఏంటంటే లాస్ట్లోకి వచ్చేసరికి వాళ్ళ నుంచి గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళని ఒక సీసాలో పెట్టేసి బంధించేసి పడేయడం, లేదంటే ఒక ఇలాంటివి తీసుకొచ్చేసి వాళ్ళని ఆహుతి చేసేయడం, ఇలాంటివి ఉంటాయి. బట్ మీరు తీసుకున్న లాస్ట్ టేక్ మాత్రం చాలా నాకు అంటే కొత్తగా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటిది అది ఇన్స్పిరేషన్? ఎలా అలా ఎందుకు అలాంటి దాంట్లోకి వెళ్దామని అనిపించింది మీకు? ఐ థింక్ ఇట్స్ అది కథ బేసిక్ గా కథ రిక్వైర్మెంట్ అండి. అది దాన్ని ఎలా అయినా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఐ చూస్ దిస్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కన్వీనియంట్ గా ఒకటి పెట్టారు ముందు, అవన్నీ దొరికేసినాయి కదా. బట్ అక్కడ ఆ సర్ప్రైజ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అదే ఈ సర్ప్రైజ్ మూవ్ ఉంటుందని అదొకటి. అండ్ ఆల్సో నా రైటింగ్ స్టైలే అది. యూనో మేబీ దట్ ఈస్ ద డైరెక్టర్స్ టచ్ అంటాం కదా, వాట్ ఎవర్. ఆ వే వెళ్ళొచ్చు, ఈ వే వెళ్ళొచ్చు. ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ వే, దిస్ ఇస్ ద బెటర్ వే టు టెల్ ద స్టోరీ. మరి రాకాస 2 అనేసారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? లేదా అందరూ వేస్తున్నారు అనేసారా, లేకపోతే ఉంటుందా నిజంగానే? వేసాం, చూద్దాం. ఉంటదా అంటే ఉందా మీ దగ్గర సాలిడ్ గా ఒక స్కెల్టన్ ఏమన్నా ఉందా? అంటే అనుకున్నప్పుడు ఒక చిన్న స్ట్రక్చర్ ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేసి ఎలా వస్తుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుంది దాన్ని బట్టి చూద్దాం. యా, మరైతే నిహారిక గారు ఇంతకుముందు పాడ్కాస్ట్ లో చెప్పింది ఏంటంటే, నేను 99% కూడా కాదు 100% ఇది అనుకుంటేనే నేను దిగుతాను ఆ ప్రాజెక్ట్ లోకి, లేదంటే అన్నారు కదా. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద, అంటే మామూలుగా మీరు కలిసిన నిహారిక గారికి యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద కథ విన్న తర్వాత దాన్ని ఓకే చేయడానికి మీరు చూసిన నిహారిక గారికి డిఫరెన్స్ ఏంటి? యాజ్ ఎ ప్రొడ్యూసర్కి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఆ కథలో? షీఈస్ ఎ వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అండి. షీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో షీఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్. యూనో నేను ఏదో మనీ ఇస్తున్నాను కదా అని చెప్పి షీ వోంట్ పుట్ ప్రెషర్ అనే డైరెక్టర్. షీ నోస్ ఎవ్రీవన్స్ లెన్స్. డైరెక్టర్గా నా బౌండరీస్ ఏముంటారో దానికి తెలుసు, ఎడిటర్కి బౌండరీస్ ఏముంటారు, మ్యూజిక్ డైరెక్టర్ బౌండరీస్ ఉంటాయి. ప్రొడ్యూసర్గా ఎంతవరకు రోల్ అనేది షీ కంప్లీట్లీ నోస్ దట్ డిఫరెన్సెస్ అనమాట. అండ్ షీ ఒక కథ చెప్తే నా టీమ్ అనే కాదు, నాతోనే కాదు, ఎవ్రీ వన్ ఒక కథ చెప్తే యాజ్ ఎ ప్రొడ్యూసర్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు గివ్ యూ ఇన్పుట్. ఏదో ఒక అంటే ఒక చిన్న డెఫినేషన్ తీసుకుని ఓకే ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టి అంత వదిలేసేది ఉండకూడదు. బికాస్ అందరికంటే ఎక్కువ రిస్క్ వాళ్ళదే, లైఫ్ రిస్క్ కదా అది. సో అలా అని చెప్పి షీ డజంట్ ఓవర్ డూ ఇట్. ఆ మనీ పెట్టాక నేనే మొత్తం కంట్రోల్ అని ఆవిడ ఎప్పుడు ఉండరు. సో దిస్ ఈస్ ది రోల్. ఒక కథ చెప్పాక నాకు ఇది అనిపిస్తుంది, వాట్ యూ థింక్, నాకు ఇది అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించండి, అంతవరకే ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ లైక్ చాలా మంచి ఐడియా, ఓకే విల్ డూ ఇట్ అంటే విల్ డూ ఇట్. లేదంటే ఇది కొంచెం కూర్చోట్లే కథలో, ఓవరాల్ ఫ్లో లో ఇబ్బంది అవుతుంది అని చెప్తే షీ మీన్స్ ఓకే ఫైన్, ఇట్స్ ద డైరెక్టర్స్ కాల్. షీ ఈస్ వన్ ఆఫ్ దోస్ ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి యునో హూ ఇస్ లైక్ డైరెక్టర్స్ కాల్, డైరెక్టర్ కాల్ తర్వాత ఏదన్నా అని చెప్పి, ఈవెన్ విత్ రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో. బట్ ఇన్వాల్వ్ అవుతారంట అనేది ఒక కథలో ఆవిడ ఇన్పుట్స్ గానీ లేకపోతే డిస్కషన్స్ లో యాజ్ ఎ టీమ్ ఎవ్రీ ఇన్పుట్స్, నా టీమ్ అనే కదా, ప్రతి టీమ్ లో ప్రతి సినిమాకి అందరి ఇన్పుట్స్ ఉంటాయి, ఉండాలండి. అంటే ప్రొడ్యూసర్స్ ఇన్పుట్స్ అనేవి చాలా కొన్ని సార్లు ఏమవుతాయంటే హీరో అండ్ డైరెక్టర్ని వదిలేస్తారు తప్ప ప్రతి చోట ఆ స్పేస్ ఉండదు. కొంతమంది ఆ స్పేస్ తీసుకోవాలని అనుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలిసినంతగా నాకు తెలియదని కొంతమందికి ఉంటుంది. ఇట్స్ ఓకే, ఏదో వే ఫంక్షన్స్ అండి. యాజ్ ఎ డైరెక్టర్ నేను చెప్పగలుగుతాను, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ వెళ్ళిపోతుంది, నమ్మకం ఉన్నా వదిలేయచ్చు. లేదు ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా కూడా నిహారిక గారు అయితే షీ డజంట్ ఓవర్ డూ ఇట్. అలా చెప్పి ఇన్వాల్వ్ అవుతారా వదిలేరు ప్రాజెక్ట్ ని. కథ వింటారు, కథ విని ఆవిడకి నచ్చాలి కదా. షీఈస్ నాట్ అ మింటింగ్ ఇండస్ట్రీ, అట్లా కంటిన్యూస్ గా అలా కాదు. షీ వాంట్స్ టు లైక్ పర్సనలీ సిట్ ఇన్ ఎవ్రీ స్టోరీ, కేర్ఫుల్లీ గాజ్ ఇట్ అండ్ దెన్ సెండ్ ద ప్రొడక్ట్ అవుట్. సో షీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రాజెక్ట్ మొత్తం అయిపోయాక ఏదో అంటే మరి సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్, ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ అలా ఏం చూడరు. ఓవరాల్ గా సినిమా చూసి నాకు ఇలా అనిపించింది, వాట్ యూ గైస్ థింక్, అలా ఒక చిన్న డిస్కషన్ ఉండి దాన్ని బట్టి వెళ్తాం. అంతేగాని ఫోర్స్ పెట్టడం, ప్రెషర్ పెట్టడం అలా ఏముంది. అయితే రామ్ చరణ్ గారిని మీరు మీట్ అయినప్పుడు ఇండియానా జోన్స్ లా తీసావమ్మా అన్నారు, ఏంటది అది? ఏ సీక్వెన్స్? ట్రాప్ సీక్వెన్స్, బాల్ వచ్చి రోల్ అవుతుంది, కపుల్ ఆఫ్ సీక్వెన్స్. సో ఓవరాల్ గా ఏమన్నారు ఆయన సినిమా చూసి?
ఆయన ఒక చిన్న బిట్ చూసారు, అది చూసి చాలా బాగుంది, నేను చూస్తాను, వెనెవర్ ఐ గెట్ టైమ్ ఐ వాచ్ ఇట్ అన్నారు. మరి మీరు నెక్స్ట్ కథ ఆర్సీకేనా రెడీ చేసేది? ఆర్సీ గారికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి, మాకు అవకాశం వస్తే ఎవరు చెప్పరండి కథల్ని ఆర్సీ గారికి. obviously. ఆహా, అది వేరు. మీరు ఆల్రెడీ ఆ. డైరెక్టర్ అవ్వక ముందే వెళ్ళి డైరెక్ట్ ఏదో ఫంక్షన్ కనపడితే నాకు కథలు రెడీగా ఉన్నాయి ఎప్పుడు. అవును, రామ్ చరణ్ గారు అంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు. మా వాటిలో అన్నిట్లో ఎక్కడో దగ్గర రామ్ చరణ్ గారి రిఫరెన్సెస్ ఉంటా ఉంటాయి. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని చెప్పి డైలాగ్ వేస్తాం. సో క్యారెక్టర్స్ అంటే యాక్టర్స్ మాట్లాడుతుంటే మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదా అని ఊరికే అట్లా మధ్యలో ఐ లవ్ రామ్ చరణ్ గారు. సో అనుకుంటున్నాం ఒక 2-3 కథలు. ఐ డోంట్ నో ఇఫ్ గాడ్ అదే నెక్స్ట్ కథ ఆయనకేనా? దేర్ ఇస్ కాదండి, కాదు ఏమో చెప్పలేము, అది కూడా తెలియదు నాకు. ఏమో వాట్ ఇఫ్ పింక్ ఎలిఫెంట్ నుంచి నెక్స్ట్ ఆయనేనా అనేది. పింక్ ఎలిఫెంట్ వరుణ్ తేజ్ గారితో చేస్తున్నారు కదా. నేను పింక్ ఎలిఫెంట్ గురించి చెప్పలేను కానీ అవకాశం వస్తే ఆబ్వియస్లీ, ఏమో ఎందుకు మనం వద్దు అనాలి, లెట్స్ నాట్ జింక్స్ ఇట్. మేబీ ఐ జస్ట్ హోప్ ఇట్ హ్యాపెన్స్. మరి లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు ఆ మాట అనగానే ఏమన్నారు? ఆయన నవ్వుతారండి. ఆయన నేను మొన్న కలిసి సెకండ్ టైం నేను కలవడం రామ్ చరణ్ గారిని, ఆల్మోస్ట్ 56th టైం అనుకుంటా చూడటం. హీ సచ్ ఎ కైండ్ పర్సన్. సార్ కొంచెం మంచితోనే కారిపోతాం తుడుచుకోండి సార్ అన్నట్టు ఉంటుంది ఆయన ఫేస్. ఎంత మంచిగా, హీ సో ఇన్నసెంట్ అండి, సో ఇన్నసెంట్. ఎంత మంచివారంటే మమ్మల్ని మేము మొన్న కలిసినప్పుడు పెద్ది గురించి వస్తే కొంచెం చెప్పండి పెద్ది లేట్ అవ్వట్లేదు అంటే, సార్ మేము చెప్పడం ఏంటి సార్, పెద్ది లేట్ అవ్వట్లేదు సార్, రాకాస రిలీజ్ April 3rd అని మీరు చెప్పండి సార్, మేము చెప్పండి సార్. లేదు ఒకసారి ప్లీజ్ చెప్పండి అందరూ ఒకసారి, పెద్ది లేట్ అవ్వట్లేదు టైంకి వెళ్ళదు సార్. అంత మంచివారు ఆయన. హీస్ సో హంబుల్, హీస్ లిటరల్లీ గ్లోబల్ స్టార్. హీస్ సో హంబుల్, హీస్ సో బట్ ఆబ్వియస్ గా దాంట్లో రాకాస ఎలివేట్ అయింది కానీ రాకాస కన్నా ఎక్కువ పెద్ద హైలైట్. చాలు సార్, మాకు అంతకంటే ఏం కావాలి. ఆబ్వియస్లీ ఓకే ఫైన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ప్రాబ్లం అని కాదులేండి, అదే ప్రాబ్లం గా మేమేం డిసైడిస్ఫైడ్ లేము. పెద్ద హైలైట్ అయినా కూడా మా అదృష్టం. అదే అంటున్నా, రాకాస వెళ్ళింది, రాకాసతో పాటు పెద్ద అనేది కూడా బాగా వైరల్ అయింది. ఇద్దరికి ఉపయోగపడింది వీడియో. పెద్దగా ఉపయోగపడింది ఏం లేదులేండి ఆబ్వియస్లీ. అంటే అప్పటికి ఒక చిన్న ఇది నడిచింది కదా, బట్ లేట్ అవుతుంది అది ఇదని. ఇట్స్ ఓకే. మాకైతే మాత్రం వీఆర్ లైక్, నేను సంగీత్ నయన్ మేమందరం గెటప్ సీనియర్స్ మేమందరం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండి, బిగ్గెస్ట్ ఫ్యాన్స్. మీరు ఎందుకు ఫ్యాన్ అసలు? మిగతా వాళ్ళదే నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను, మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు రామ్ చరణ్ గారికి? ఐ లవ్ హిస్ యాక్టింగ్ అండి. యాజ్ అ డైరెక్టర్ అంటే నేను రంగస్థలానికి డైరెక్టర్ కాదు కానీ ఫీల్ అయ్యేదాన్ని డైరెక్టర్ లాగా రంగస్థలం అప్పుడు. సో అప్పుడు చూసినప్పుడు అసలు ఫస్ట్ షాట్ ఐఎమ్ లైక్ కనబడేట్టు కొట్టండి అని ఒక డైలాగ్ ఉంటుంది, అటు ఇటు వర్డ్స్ మర్చిపోయాను కానీ. బట్ ఆ డైలాగ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పటి నుంచి ఐ వాజ్ లైక్, శ్రీకాకుళంలో ఫస్ట్ నేల్ టికెట్ మీద కూర్చొని ఫస్ట్ రోలో కూర్చొని ఇట్లా చూస్తున్నాయని లిటరల్లీ. అప్పుడు ఆ తల ఎలా ఎత్తానో ఇప్పుడు అలాగే ఉంది నాకు రామ్ చరణ్ గారు అంటే. అది చూసి అరే ఏంటది అనిపించింది. ఫినామినల్. రంగస్థలం ఆ తర్వాత సీన్ వెళ్తూ ఉంటే వాట్ అన్ యాక్టర్ అనిపించింది. ఎందుకు నేల్ టికెట్ ఎందుకు అంటే? హౌస్ఫుల్ అండి ఆబ్వియస్లీ. హౌస్ఫుల్ కాబట్టి నాకు అప్పుడు ఆ టికెట్ దొరికింది. సో నేల్ టికెట్ లో చూసుకుని అలా చూసాను, అలానే ఉన్నాను ప్రస్తుతానికి. అయితే మొన్న అంటే వరుణ్ తేజ్ గారు ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మిగతా అన్నీ అలా పాస్ అయినాయి. మీ షార్ట్ ఏదో ఏంటో ఆయనతో ఒక డీప్ డిస్కషన్ లో చెప్పేది ఏదో వింటున్నారు అంత దీర్ఘంగా, ఏంటిది అది? ఇద్దరి మధ్యన ఏం జరిగింది? అదే ఆయన మా టీజర్ చూసారు, హీ రియలీ లైక్డ్ ఇట్. సో అందరూ సెల్ఫీస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే హీస్ అన్ యాక్టర్ కదండి, హీస్ అ వెరీ ఎడ్యుకేటెడ్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. ఆయనకి ఒక అంటే హీ రెస్పెక్ట్స్ ఎవ్రీవన్ ఆబ్వియస్లీ. ఆయన క్రాఫ్ట్ ఒకటి కనిపిస్తే ఆయన మాట్లాడతారు ఆబ్వియస్లీ. సో నేను డైరెక్టర్ అనగానే హీ రియలీ లైక్ ద టీజర్ చాలా బాగుంది, ఇన్వైటింగ్ ఉంది అని అన్నారు. సో ఇమీడియట్లీ ఒక 2 ఫొటోస్ దిగంగానే హీ టర్న్ టు మీ, హీ వాంటెడ్ టు నో, నువ్వు సినిమా ఎక్కడైనా నేర్చుకున్నావా, హావ్ యు ఎవర్ బీన్ టు ఎ ఫిల్మ్ స్కూల్? పాపం ఇట్స్ వెరీ కైండ్. ఒక అదే ఐ వాజ్ ఆస్కింగ్ అసలు ఏంటి, వేర్ డిడ్ యు స్టడీ, ఎక్కడైనా ఎక్కడైనా చదువుకున్నారా అన్నారు. నేను సీరియస్గా శ్రీకాకుళంలో చదువుకున్నాను సార్ అన్నా. అంటే ఇట్లా చూసారు మా వాళ్ళందరూ నన్ను. ఓకే అది కాదా అన్నాక అదే ఎక్కడ, ఓకే ఆంధ్ర యూనివర్సిటీ సార్ అన్నాను. అనుకున్నారు నిహారిక గారు, అది కాదు ఆయన అడుగుతుంది అంటే. ఓ షిట్, నాకు అప్పుడు అర్థం ఫిల్మ్ మేకింగ్ గురించి అడుగుతున్నారా అని. ఓ దెన్ ఐ సెడ్ లేదు సార్, నేను ఎక్కడ హ్యావెంట్ బీన్ టు ఫిల్మ్ స్కూల్, ఎక్కడ ఏడి గడు చేయలేదు, ఏడిలా కూడా నాకేదో వచ్చింది, ఐ లెర్న్ ఫ్రమ్ సినిమా అన్నారు. ఓ అన్నారు ఆయన. అంటే వెంటనే నిహారిక గారు వచ్చి
దిస్ ఈజ్ హర్ 4th ప్రాజెక్ట్, రైటర్ గా నాతో చేశారు. సో అని ఆవిడ షీ గేవ్ అన్ ఇంట్రడక్షన్. అదే అక్కడైన కాన్వర్సేషన్. ఎస్, మొత్తానికి అయితే అక్కడ వాళ్ళకి ఒక్క నిమిషం అంటే ఆయన ఏదో అడుగుతున్నారు, ఆ హడాడులో నేనేదో అనుకుంటున్నా. అక్కడ చిన్న కామెడీ జరిగింది. అంటే బేసిక్ గా టీవీలో చూసినప్పుడు లేదా సినిమాలో చూసినప్పుడు వాళ్ళని చూస్తే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. మీరు అంటే అలాంటి పర్సన్ తో మాట్లాడుతున్నాం ఒక రియల్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఎలా అంటే ఏంటి వాట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్ వాస్ సో మీ ఫీలింగ్ ఏంటంటే అంటే అదే నా ఫీలింగ్ అదే అంటున్నా. ఐ వాస్ స్టక్. పవన్ కళ్యాణ్ గారు, అదే కదా, పవన్ కళ్యాణ్ గారు సార్, బిఎస్పీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా అన్నయ్య పెద్ద ఫ్యాన్. మా అన్నయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో మాట్లాడతాడు. ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద 90s కిడ్స్ నో టై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ గారిలో ఉంటది, మాట్లాడే తీరు. మా అన్నయ్య మర్చిపోయాడు వాడు ఒరిజినాలిటీ. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు మహేష్ రెడ్నం అని, వాడు ఒక పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు వాడు మాట్లాడేది ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టే ఉంటది, ఇమిటేషన్. అంత ఇన్వాల్వ్ అయిపోయారు అప్పట్లో. వాళ్ళంతా క్రేజ్ ఉండేది కదా, ఖుషి అండ్ ఎవ్రీథింగ్, ఆల్ దోస్ మూవీస్. సో మా ఇంట్లో అయితే ఇన్ని కట్ట ఫొటోస్ ఉండేవి. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు, ఆయన మార్షల్ ఆర్ట్స్ చేస్తారని మా అన్నయ్య మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. బ్రౌన్ బెల్ట్, బ్లాక్, ఎల్లో బెల్ట్. సో ఐ లిటరలీ గ్రూ అప్ విత్ ఆల్ దోస్ థింగ్స్. గ్రీటింగ్ కార్డ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, హ్యాపీ టీచర్స్ డే మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సో ఇట్ వాస్ లైక్ దాట్. సో ఫర్ మీ మీటింగ్ దట్ పర్సన్ ఇన్ రియల్ ఇస్ లైక్ ఐ కాంట్, అది చెప్పలేను సార్. ఏం చెప్తాను, నాకు ఇక్కడ చిన్న లైట్ గా చిన్న వాటర్ వస్తుంది కదా. ఇట్స్ ఆల్ వెరీ సర్రియల్ మూమెంట్స్ అవన్నీ. అండ్ దట్ టు ఫర్ సమ్వన్ who wants to be a filmmaker, those are all like I think milestones in life. Even though it's not my work related, but something that took me through my work. నా వర్క్ నుంచి కదా అక్కడికి నేను వెళ్ళగలిగాను. ఆయన టీజర్ చూసారా? టీజర్ చూసాను. He really liked it. అక్కడ చూపించారా లేకపోతే? లేదు, ముందు ఎప్పుడో ఈవెంట్ నిహారిక గారు చూపించారు. He really liked it. It's very nice. ఆయన గుర్తు పెట్టుకున్నారు. ఆయన వాకింగ్ చేస్తూ వస్తూ కూడా సంగీత్ ని చూసి ఆగారు. ఆ వీడియోలో చూసి అరే మీరు అందులో హీరో కదా అని అడిగారు. ఆ విధంగానే అంతే, మేము ముగ్గురం అక్కడ కనిపిస్తున్నాం కానీ మేము అక్కడ ఉన్నాం యాక్చువల్లీ. సో ఆయన అలా వెళ్ళిపోగానే అని చెప్పి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్గులు చేసుకొని ఏదో 100 కోట్లు కొట్టినట్టు ఫీల్ అయ్యాం. అంతే కదా. సో యా, తర్వాత పిలిచి ఇదంతా జరిగింది. బట్ అంత పెద్ద హీరో అయ్యండి. ఎగ్జాక్ట్లీ అవునండి. అండ్ దట్ టు నాకు పర్సనల్ గా చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే, సంగీత్ డిడ్ అదర్ మూవీస్ కానీ నా సినిమా తో ఒక రికగ్నిషన్ వచ్చింది. అది నచ్చి, ఆయన ఎంత నచ్చి ఉంటే ఆయన వెళ్ళిపోతూ ఆగి సంగీత్ కి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆల్సో వెళ్ళిపోతున్నప్పుడు కూడా హీ సెడ్ యు గాట్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాన్ అన్నారు. యునో అది రాకాసతో రావడం ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అయితే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీ బ్రదర్ అంటే ఒక జర్నీ ఉంది కాబట్టి ఆయన అంటే ఆబ్వియస్ గా ఒక ఆయన సినిమాలు చూడడం అదంతా ఉంటది. బట్ అంటే అదర్ దెన్ దట్ ఇప్పుడు రామ్ చరణ్ గారికి మధ్యలో అంటే మీకు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే వీళ్ళతో మన కథలు వీళ్ళతో చెప్పొచ్చు, వీళ్ళతో చెప్దాము అని అనిపించిన హీరోలు అంటే ఎవరు ఉంటారు మీకు? ఆనెస్ట్లీ నాకు డైరెక్షన్ డ్రీమ్ స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నదాన్ని కదా, హీరోలతో చెయ్యాలి అని ఎప్పుడు అంత అవగాహన లేదండి ఆనెస్ట్లీ. కానీ సినిమాలు చెప్పాలి, కథలు చేయాలి, ఒక కథ రాసుకోవాలి ఫస్ట్, ఒక కథ ఓకే చేయించుకోవాలి అన్న తపన ఉండేది. అండ్ ఆబ్వియస్లీ అందరు హీరోస్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేది ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి జానపదాలు అంటే కత్తికాంతారావు, నాకు ఏఎన్ఆర్ గారు ఫుల్, నేను పాత మళ్ళీ ఇక్కడికి వెళ్తా. బట్ పౌరాణికాలు అంతా ఎన్టీఆర్ గారు, లైక్ సోషల్ డ్రామాస్ అన్ని, సాంఘికాలన్నీ ఏఎన్ఆర్ గారు మూవీస్ ఎక్కువ చూస్తుండే. సో అండ్ నాగార్జున గారు ఇష్టం నాకు చాలా. సో చిరంజీవి గారు అంటే ఆబ్వియస్లీ ఒక సాఫ్ట్వేర్ సైడ్ నాగార్జున గారి వైపు ఉండేది. అరే నాగార్జున గారు అని చెప్పి అలా ఉండేది. కానీ పర్టికులర్ గా వీళ్ళతో చేసేయాలి అని అయితే ఎప్పుడు. మరి ఇప్పుడు నాగార్జున గారితో ఇప్పుడు లేదా, ఇంకా ఉందా డ్రీమ్? మీరు భలే అడుగుతున్నారండి. రామ్ చరణ్ గారితో ఉందా? నాగార్జున గారు, రామ్ చరణ్ గారితో ఆబ్వియస్ గా ఉంటదండి. మీరు చేస్తారు, నేను చెప్తున్నా నాది ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు. ఎంత మేనిఫెస్ట్ చేసుకోకపోతే అసలు డైరెక్టర్ అవ్వకుండా ఎక్కడో ఫంక్షన్ లో కనపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కథలు రాసుకున్నాను సినిమా చేస్తారు అని అడిగారు. అప్పుడు నేను డైరెక్టర్ అంటే బెంచ్ లైఫ్ చేశారు అంటే ఆబ్వియస్ గా థియేట్రికల్ ప్రాపర్ థియేట్రికల్ సినిమా. బట్ హోప్ఫుల్లీ ఐ డోంట్ నో మంచి కథ రాసి, నాకు వెంకటేష్ గారు అంటే కూడా చాలా ఇష్టం. అసలు ఇంకా లిస్ట్ వస్తూనే ఉంటుందండి. కాదు మీరు నన్ను అంటాం కాదు, నేను మిమ్మల్ని నా ఇండస్ట్రీలో ఎవరిని వదిలిపెట్టారు చెప్పండి. ఏమో అంటే మొత్తం సీనియర్ హీరోలే. we're all 90s థింగ్ కదా మనకి, we're all over the place. మనకు అందరూ నచ్చుతారు, అందరూ కావాలనిపిస్తుంది. సో we don't have like limited
బట్ కాకపోతే మన దగ్గర ఉన్న కథలు అనేది కూడా ప్రిఫరెన్స్ ఓరియంటెడ్ గా రాసుకుంటాం కదా. మనం రాసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కథలో ఇప్పుడు మీరు సంగీతం వచ్చిన తర్వాత సంగీత్ అనుకుంటారు, బట్ రాసుకున్నప్పుడు అయితే ఒకళ్ళు ఉంటారు కదా, సంగీత్ కోసం అని రాయలేదు కదా ఇది. ఇదైతే సంగీత్ కోసం రాయడం అని అంటే ఒక లైన్, నేను యాక్చువల్లీ సంగీత్ కి వేరే కథ చెప్పాను, దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇది అనుకోకుండా అన్నా, లైక్ ఇట్లా ఒక లైన్ ఉంది అంటే బాగుంది కదండి థియేటర్ లో చేద్దాం బాగుంటుంది అని చెప్పి సంగీత్ అన్నాడు. అప్పుడే జస్ట్ ఒక స్టోరీ లైన్ ఉండింది, అదైతే డెవలప్ చేస్తున్నప్పుడు సంగీత్ కోసమని డెవలప్ చేస్తాం. అంటే మిగతా ఇప్పుడు కథలు మనం రాసుకుంటున్నప్పుడు పలానా హీరోకి అని రాసుకుంటాం కదా. సో నేను అనేది ఆ ఆర్డర్ లో చూసుకుంటే కనుక మీరు అంటే ఎవరెవరికి ఎలాంటి కథలు అనేవి రాసుకున్నారా, లేకపోతే ఒక ఆర్డర్ లాగా? ఎందుకంటే మనం మిగతా టైం అంతా చేసేది అదే కదా. ఆబ్వియస్ అండి, ఊహించుకొని రాసుకుంటున్నప్పుడు చాలా అనుకుంటాం, ఇది ఈ క్యారెక్టర్ పుట్టినప్పుడు ఈ యాక్టర్ అయితే చాలా బాగుంటుంది, కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి నాని గారు ఒక స్టైల్ ఉంటుంది, రామ్ చరణ్ గారు ఒక స్టైల్ ఉంటుంది, ఓకే ఈ స్టోరీకి ఇలా బాగుంటుంది అని అనుకుంటాం. ఒకసారి స్క్రిప్ట్ మొత్తం డెవలప్ అయ్యి మనం పిచ్చింగ్ స్టార్ట్ చేశాక ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఎవరెవరు ఏంటి మరి అమ్మ నాన్న కన్విన్స్ చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఫిల్మ్ మేకింగ్ వైపు వచ్చిన తర్వాత, హౌ డిడ్ యూ ల్యాండ్ ఇన్ పింక్ ఎలిఫెంట్? పింక్ ఎలిఫెంట్ ల్యాండ్ అయ్యాకి నేను ఇక్కడికి వచ్చాను. ముందు పింక్ ఎలిఫెంట్ సిద్ధార్థ్ భయ్య అని ఒక ఆయన ఉన్నారు, ప్రభాస్ గారి కజిన్ ఆయన. హీ సా వన్ ఆఫ్ అవర్ షార్ట్ ఫిల్మ్స్. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి మమ్మల్ని పిలిచి, మహేష్ వచ్చాడు ఫస్ట్. మహేష్ ఇస్ మై క్లాస్మేట్, వి బోత్ రైట్ టుగెదర్. అక్కడ నుంచి మీరు అంటే శ్రీకాకుళం నుంచి ఆ ప్రాజెక్ట్ మ్యాడ్ హౌస్ అనే ప్రాజెక్ట్ నేను స్క్రిప్ట్స్ పంపించేదాన్ని రాసి, అదే నిహారిక్ గారికి బాగా నచ్చింది. సో మ్యాడ్ హౌస్ షూటింగ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ అయింది అక్కడ, అమ్మో అక్కడ చేసేస్తున్నారు నేను రాసిన స్క్రిప్ట్, నేను వెళ్ళట్లేదు ఏంటని చెప్పి నేను వచ్చేసా హైదరాబాద్, సివిల్స్ ప్రిపరేషన్ అని చెప్పి. వచ్చాక సివిల్స్ అంటే రియల్ గానే ప్రిపేర్ అవుతుండే, కోచింగ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది మేనేజ్ చేసేదాన్ని. సో అప్పుడు నిహారిక్ గారికి నేను పరిచయం, అప్పుడు ఫస్ట్ టైం మ్యాడ్ హౌస్ మేము చేసినప్పుడు నేను రైటర్ అని చెప్పి వచ్చాను. అండ్ దెన్ షీ రియలీ లైక్ మై వర్క్. ఎక్కడికి వెళ్ళినా మాన్సా నా ఫేవరెట్ రైటర్ అని చెప్తా ఉండేవారు ఆవిడ పాపం. సో అలా ఇట్ స్టార్టెడ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వచ్చాక దెన్ ఐ టోల్డ్ మై పేరెంట్స్ కంప్లీట్లీ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. సో గ్రాడ్యువల్ గా జరిగింది. మరి ఓకే ఒప్పుకున్నారా ఇమీడియట్ గా? ఇమీడియట్ గా ఎందుకు ఒప్పుకుంటారండి, అంతే ఒప్పుకోలేదు ఇమీడియట్ గా. బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గేవ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్. అది హిట్ అయ్యి అంత మంచి పేరు వచ్చాక దే వర్ లైక్ ఓకే ఇంకా ఏం చేస్తాం ఫైన్. రాకాస రిలీజ్ అయిన తర్వాత దే గుడ్ అండి, దే క్వైట్ హ్యాపీ. మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. మా నాన్న ఇప్పుడు ఓకే ఇంకా బాగా చేద్దాం అంటే మీలాగా ఉంటారేమో మీ నాన్న ఆల్మోస్ట్. అంటే కొంచెం హ్యాపీనెస్ బయట చూపించకుండా రేసు గుర్రంలో శృతి హాసం లాగా కొంచెం మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు మీ ఫాదర్ కూడా కొంచెం లోపల హ్యాపీనెస్ ఉన్న పైకి ఆ స్ట్రిక్ట్నెస్ ఉంటుందా అనుకోవచ్చా? లోపల హ్యాపీనెస్ బయటకి మాత్రం గట్టిగా ఉంటుంది, స్ట్రిక్ట్నెస్ చాలా స్ట్రిక్ట్నెస్ ఉంటుంది, లోపల హ్యాపీనెస్ ఉంటే బాగుంటుంది. మరి హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఒక ఫస్ట్ సినిమాకి ఒక ఏ డైరెక్టర్ అని మీరు అన్నదే యాక్చువల్గా రావడం అంటే థియేటర్స్ కి ఆడియన్స్ ని తీసుకురావడానికే కష్టం అయిపోతున్న టైంలో మీరు తీసి దాన్ని ఈ రేంజ్ లో ప్రమోట్ చేసి, అది కూడా ఏంటంటే ఒక మినిమం ఓపెనింగ్స్ వచ్చేసి హీరో, అది అలా కాదు యాక్చువల్గా. సంగీత్ హ్యాస్ హిజ్ ఓన్ ఇది, బట్ కాకపోతే ఏంటంటే కాకపోతే మీరు ఇంత ప్రమోట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ డేనే 5.5 crores అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. సో ఖచ్చితంగా మీ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ చెప్పలే, తెలుసు కదండి ఫాదర్స్, బొమ్మరిల్లు ఫాదర్స్ అందరూ బయటకి ఎక్కువ చెప్పుకోలేరు అందరు ఫాదర్స్. సో యా హీస్ హ్యాపీ అండి. బట్ ఏదో రోజు బయట పడతారులేండి. అంటే డైరెక్ట్ గా చెప్పేది మా అమ్మ చెప్తూ ఉంటుంది, నాన్న కళ్ళ తింటా నీళ్ళు పెట్టేసుకున్నారు తెలుసు నేను. ఓకే మమ్మీ సరే. మా మమ్మీ అలా కొంచెం చిన్నగా ఎగ్జాజరేట్ చేసి చెప్తూ ఉంటుంది, బట్ ఐ అండర్స్టాండ్ దట్ హీస్ హ్యాపీ. ఆవిడకి పాపం చాలా కష్టం మీ మమ్మీని తలుచుకుంటే నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అలాగే ఉంటారు, మీ ఫాదర్ అలాగే ఉంటారు. నేను అలా ఉంటానండి, ఎలా అలానే అంటే వెరీ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎక్స్ప్రెసివ్. బట్ నమ్మలేకపోతున్నాం ఇప్పటికి. మీరు నాతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంచెం నమ్మాలంటే కష్టం. అంటే ఇమ్మీడియట్ గా అవ్వలేనండి. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ వెరీ నేను రాసేదే కామెడీ. ఇంకా కామెడీ కంటే ఇంకేం రాస్తాం మనుషుల్ని. అంటే రైటింగ్ లో యాజ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఏడిపించడం ఈజీ, సస్పెన్స్ ఈజీ. ఈజీ అంటే రిలేటివ్లీ కంపారిటివ్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రాయడం ఈజీ, కామెడీ రాయడం చాలా కష్టం, నవ్వించడం చాలా కష్టం. నేను సెకండ్ హాఫ్ 2 థియేటర్స్ లో చూసా కూర్చొని, నవ్వుతున్నారు అసలు మామూలుగా. వాళ్ళు నవ్వుతుంటే నాకు ఏడుపు వస్తుంది, బికాస్ ఐ మీన్ ఇన్ వెరీ గుడ్ వే. అరే నవ్వుతున్నారు అని చెప్పి, ఎంత ఎంజాయ్ చేస్తున్నారని. AAA సినిమా అనుకుంటా, అమీర్పేట కూడా,
అమ్మాయిలు గట్టిగా నవ్వుతున్నారు హహ అని చెప్పి రైట్ సైడ్ నుంచి. నా వెనక ఒక ఆవిడ ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక నల్లగండ్ల వెళ్ళాం అపర్ణ సినిమా, అక్కడైతే చప్పట్లు కొడుతున్నా అవుతున్నారు. దట్స్ లైక్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎంజాయింగ్ ద సినిమా, ఎగ్జాక్ట్లీ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. అన్ని మర్చిపోయి యు జస్ట్ సీ ద సినిమా అండ్ దెన్ కమ్ అవుట్, బి హ్యాపీ దోస్ 2 hours. సో అది సో నేను రాసేదే కామెడీ. పోనీ అట్లీస్ట్ నేను ఎక్స్ప్రెసివ్ లేకపోయినా నా పెన్ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది. సో ఐమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్, ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. నెక్స్ట్ సినిమా నుంచి ఎవరు అడగలేండి, ఫస్ట్ సినిమా కాబట్టి ఇన్ని అడుగుతున్నారు. ఫస్ట్ సారి అసలు అంటే ఏంటి అమ్మాయి ఇలా ఉంది కొంచెం అంటే ఇంత హైలైట్ అవుతుందని కూడా నేను అనుకోలేదు. అంత కామ్ గా ఉన్నానా, అంత రిజర్వ్డ్ గా ఉన్నానా? అంత కామ్ గా రిజర్వ్డ్ గా ఉండటం ఒకటి, రెండోది ఏంటంటే ఆ సిమిలారిటీస్, శ్యామ్లీతో ఉన్న ఆ సిమిలారిటీస్ బాగా, శాలినితో ఉన్న సిమిలారిటీస్ బాగా ఇదైనాయి అనమాట, వైరల్ అయినాయి ఎడిట్స్. చదువుకున్నారా కామెంట్స్, చదువుకున్నారా వాటికి? అంటే ఎడిట్స్ రాసి పెడతారు కదా, పెట్టేటప్పుడు ఒక లైన్ రాస్తాం కదా, హుక్ లైన్స్ చదివారు అవి? బాగా క్రియేటివ్ గా రాస్తున్నారు, చాలా నచ్చింది. ఈమె డైరెక్టర్ ఏంట్రా, హీరోయిన్ మెటీరియల్ రా. వెరీ స్వీట్ ఆఫ్ దమ్. కాకపోతే అంటే ఐ టోల్డ్ యూ కదండి, ఇప్పుడు మనం లవ్ స్టోరీస్ రాసినప్పుడు కూడా ఒక లవ్ అని కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడడానికి ఒక రీజన్ ఉండదు. దే వుడ్ బి అ లిటిల్ మూమెంట్. ఆ అమ్మాయి ఏదో అందంగా ఉంది, దేవతలా ఉందో వాట్ ఎవర్ అంతేం ఉండదు. బాగుంటారు, ఓకే, మంచి అమ్మాయిలు ఉంటుంది, కానీ ఒక చిన్న అంటే నాకు పర్సనల్ గా ఆనెస్ట్లీ నాకు అనిపించేది ఏంటి అంటే, తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ అభిమానం చూపిస్తారు. మనం తమిళ వాళ్ళ సినిమాలు చూస్తాం, మలయాళం సినిమాలు హిట్ చేస్తాం, అలా సేమ్ రెసిప్రికేట్ అవ్వదు ఆ ఇండస్ట్రీస్ లో. మనం అన్ని సినిమాలు చూస్తాం, అన్నిటిని హిట్ చేస్తాం, అందరినీ ప్రేమించేస్తూ ఉంటాం, మంచి వాళ్ళం బేసిక్ గా. సో మా అన్నయ్యని చూడొచ్చు, సంగీతం చూడొచ్చు, ఇప్పుడు అభిలాష్ ఉన్నాడు, అందరూ ఎవ్రీవన్ ఇస్ సో ఎంకరేజింగ్. సో ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంత మాట్లాడుతున్నారు నాతో, యూ సో హ్యాపీ ఫర్ మై సక్సెస్, యూ సో హ్యాపీ దట్ ఐఎమ్ అ ఫీమేల్ డైరెక్టర్ హియర్. అలానే వాళ్ళందరూ కూడా. సో అందులో ఒక డైరెక్టర్ అనగానే వాళ్ళకి ఏదో ఒక చిన్న పాజిటివ్నెస్ వచ్చింది. ఇంకొకటి నచ్చితే అన్ని నచ్చేస్తాయి, అలా ఎత్తుక్కొని అట్లా మంచిగా. అయితే ఇప్పుడు బేసిక్ గా డైరెక్టర్స్, చాలా మంది డైరెక్టర్స్, ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కానించి అంటే చాలా పాత వాళ్ళు కూడా, వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమాలు చేసినా కూడా ఒకానొక టైం వచ్చేసరికి దే వాంట్ టు బి అంటే యాక్టర్స్ లోకి వెళ్తున్నారు. అది ఉంటది కదా, కోర్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎందుకంటే మీరు అన్ని క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చూపిస్తారు, తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే చేయాలని ఉంటది కదా ఆబ్వియస్ గా. మరి ఆ థాట్ ఏం లేదా మీకు అసలు అటు సైడ్? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదండి, నాది ఇంకా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ పడింది. ఇంకా వెళ్ళి నేను నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ రాసుకొని మళ్ళీ ఇంకొకటి చేసి మంచిగా హిట్ కొట్టాలి. నేను ఒకటి చేసే కదా మా దాంట్లో స్త్రీ క్యారెక్టర్ నేనే, మొహం కూడా కనపడకుండా స్త్రీ క్యారెక్టర్. అది ఇట్లా పెట్టుకుని ఎంత మంచిగా చేశాను, ఎంత మంచి కౌంటర్ ఇచ్చుంటే సంగీత్ అంత మంచి ఎంత మంచి. అవును, అక్కడ అసలు ఇళ్ళ మామూలుగా మోత మోగలేదు అసలు ఆ సీన్ కి వచ్చేసరికి. నేనే ఆ రెడ్ సారీ వేసుకొని అది పెట్టుకొని అట్లా తిరిగి. మీరు ఒక వీడియో చేయండి వెళ్ళిందా, అది నేనే వద్దు అందరికీ తెలిసి దాంట్లో ఉంటది కదా. కూడా నేను చేయలేను, బట్ లేదులేండి, ఇప్పుడు అంతమంది అన్ని క్యారెక్టర్స్ అంత ఎక్స్ప్రెసివ్ గా చేశారంటే మీరు చేసి చూపించిన తర్వాతే కదా చేసేది ఆబ్వియస్ గా. అంటే టైమింగ్ అనేది చెప్తున్నా నేను యాక్చువల్ గా. కొంతమంది చాలా వెరీ డైరెక్టర్స్ యాక్టర్స్ ఉంటారు. నయన్ ఇస్ వెరీ డైరెక్టర్స్ యాక్టర్. వాళ్ళకి డైరెక్టర్ ఎలా కావాలంటే అలా చేసేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఐ మీన్ ఆల్ ఆఫ్ మై యాక్టర్స్ ఆర్ వెరీ డైరెక్టర్. ఎవరికి చేసి చూపించాల్సిన అవసరం రాలేదు, చేసి చూపించక్కర్లేదు, కానీ మనకి ఏం కావాలో చెప్పాలి. రియాక్షన్స్, చిన్న చిన్న మూమెంట్స్ నేను అన్ని చేస్తానండి, కాకపోతే ఆన్ సెట్ చేస్తాను, ఇక్కడ కాదు. ఐ జస్ట్ బిలీవ్ దట్ బయట నేను ఎలా ఉన్నా ఉండకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. సెట్ మీద ఒకటే రౌడీ ఉండాలి, అది డైరెక్టరే ఉండాలి. రౌడీ ఉండాలి, అది నేనే. సెట్ మీద నా సెట్ మీద డిక్టేటర్ లా ఉంటారా కొంచెం? నాట్ ఎ డిక్టేటర్ అండి, ఐ యామ్ వెరీ స్ట్రిక్ట్. నాట్ స్ట్రిక్ట్, ఏమో స్ట్రిక్ట్ అంటే రౌడీ ఉండాలి అంటున్నారు. రౌడీ అంటే రౌడీ ఇన్ ద సెన్స్ బాసిజమా? నీకు ఏం కావాలో అది కావాలి. ఇఫ్ యూ కాంట్ యూ కాంట్. ఎందుకంటే ఆన్ అ సెట్ ఆన్ అ డైలీ బేసిస్ యూ హ్యావ్ అరౌండ్ 100 to 300 పీపుల్ ఆన్ సెట్ ఉంటారు. రోజుకి 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అదంతా డైరెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఒక నిమిషం అటు ఇటు అయినా గాన్. సో యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, యూ హ్యావ్ టు బి రౌడీ ఆన్ ద సెట్, అదర్వైజ్ యూ కాంట్. రౌడీ అంటే అందరినీ కొడతాం తిడతాం అని కాదు, ఇట్స్ అ మైండ్ సెట్, ఇట్స్ అన్ ఒపీనియన్, ఇట్స్ అ బిలీఫ్. యూ హ్యావ్ టు రౌడీ అంటే గెట్ థింగ్స్ డన్, హుక్ ఆర్ క్రూక్, దట్ ఈస్ మీ. అంటే ఇప్పుడు మనకి చాలా కథలు రాసుకుంటాం, చాలా కథలు చెప్పాలని వచ్చారు మీరు. ఆబ్వియస్ గా చాలా కథలు ఉండుంటాయి. ఎన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు లైన్స్ పరంగా చూసుకునే? నేను చాలా రాసేస్తుంటాను. అదే ఎన్ని ఉంటాయంట? ఉంటాయి కొంచెం, 100 ఉంటాయి. అమ్మో 100 రాయలేం నేను.
ఒక 5-10 ఉంటాయి. ఒక 5-10 ఉంటాయి కదా! సో, వాటిల్లో ఫస్ట్ 'రాకాస' మీరు థియేట్రికల్‌కి తీసుకొచ్చారు కదా! సో, ఆర్ యూ హ్యాపీ? ఆర్ దీనికి మించి ఇంకేదన్నా అనుకున్న కథ ఏదన్నా ఉందా ఐఎమ్ ఇంకా? వెరీ హ్యాపీ అండి. నన్ను అడిగినప్పుడు నేను అదే చెప్పా. హ్మ్. అందరికీ అవకాశం రాదు హానెస్ట్‌లీ. హ్మ్. ఒక హ్మ్. 4-5 స్టోరీస్ అనుకుంటాం. హ్మ్. ఎవ్రీవన్ విల్ హావ్ ఎ బ్యాకప్. హ్మ్. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని చెప్పి చాలా బ్యాకప్స్ ఉంటాయి. హ్మ్. నాకు బ్యాకప్స్ పెట్టుకున్నా కూడా 'రాకాస' వాజ్ మై వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ ఉన్న బిలీఫ్ ఉండే. బికాజ్ ఇది చేస్తే బావుంటది. హ్మ్. బికాజ్ నేను లవ్ స్టోరీలు రాయలేదు ఎప్పుడు. హ్మ్. అంత అవునా? ఐడియాస్ రాలేదు. రాలేదండి. కొంచెం హ్మ్. కష్టమే. లవ్ స్టోరీస్ కష్టమా? హ్మ్. సరే ఓకే. హ్మ్. కొంచెం కష్టం. హ్మ్. బట్ వచ్చినవన్నీ యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీస్. హ్మ్. కామెడీస్ కొంచెం బా వస్తాయి. అంటే యెస్. ఐడియా వరకు హ్మ్. చెప్తున్నా. హ్మ్. సో 'రాకాస' ఇస్ సంథింగ్ దట్ వాస్ నాట్ ఎ బ్యాకప్. ఇది కాకపోతే అది అని కాదు. దీనికి ఇంకో బ్యాకప్ లేకుండే. హ్మ్. నార్మల్‌గా సర్లే చూద్దాం అని ఉంటుంది గానీ, సో యెస్. దిస్ ఈస్ లైక్ మై హ్మ్. వెరీ గుడ్ డెబ్యూ. ఐ కుడ్ ఎక్స్‌ప్లోర్ ఎ లాట్ ఇన్ ఇట్. హ్మ్. ఎంతమందికి ఛాన్స్ వస్తుందండి ఆ వీఎఫ్ఎక్స్ ఇప్పుడు అసలు యెస్. ఈ రీసెంట్ టైమ్స్‌లో రాక్షసుడు డిజైన్ అవ్వచ్చు. హావెంట్ సీన్ ఇన్ తెలుగు సినిమా అవును. వీఎఫ్ఎక్స్ ఎనీవేర్. హ్మ్. సో ట్రాప్ సీక్వెన్స్ రామ్ చరణ్ గారు అన్నారు కదా! ఇండియానా హ్మ్. జోన్స్. ఇండియానా జోన్స్ ఇస్ నథింగ్ బట్ విట్లాచారి గారు. హ్మ్. సో ఇప్పుడు ఆ గుహల్లోకి వెళ్ళడాలు, ఆ ట్రాప్స్ కత్తులు యెస్. రావటాలు ఇవన్నీ ఇట్స్ ఆల్ విట్లాచారి గారు. సో హ్మ్. వెన్ రామ్ చరణ్ గారు సెడ్ దట్ హి కాంప్లిమెంటెడ్. ఐ వాస్ లైక్ ఓకే అచీవ్ చేసాం మనం. హ్మ్. మనం అనుకున్నది సో యాహ్! చేసాం. ఎంతమందికి ఆ హ్మ్. ఎన్ని స్టోరీస్‌కి అవకాశం వస్తది. హ్మ్. టు ఎక్స్‌ప్లోర్ సో మచ్ యాక్షన్ అవ్వచ్చు, వీఎఫ్ఎక్స్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు. హ్మ్. సో ఫర్ 'రాకాస' ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ ఫర్ మీ. అండ్ ఐ యామ్ హ్మ్. రియల్లీ హ్యాపీ దట్ ఇట్స్ మై డెబ్యూ. యాహ్! అయితే సంగీత్ ఏమన్నాడంటే, నాకు ఏదైనా కూడా నేను ఎవరి బ్యానర్‌లో చేసినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా, చిన్న బ్యానర్ అయినా, నాకు కథే ఇంపార్టెంటు. హ్మ్. కథ నచ్చితేనే చేస్తాను అది ఇది అన్నాడు కదా! సో, సంగీత్ అంత పర్టిక్యులర్‌గా కథ మీద ఉన్నాడు కాబట్టి, సో, మీరనుకున్న కథలో మార్పులు, చేర్పులు బానే జరిగినాయా అనుకోవచ్చా? అగైన్ బెటర్‌మెంట్? ఇప్పుడు 'నిహారిక' గారి గురించి ఇందాక చెప్పా కదండీ! సేమ్ ఆన్సర్. యాస్ ఎ హ్మ్. టీమ్ సంగీతనే కాదు. హ్మ్. ఎవ్రీవన్ ఇన్ మై టీమ్, హ్మ్. ఎవ్రీవన్ ఇన్ ఎనీ డైరెక్టర్స్ టీమ్ హ్మ్. దే విల్ హావ్ దేర్ ఒపీనియన్స్. హ్మ్. ఎందుకనంటే ఇట్స్ నాట్ ఎ డిక్టేటర్‌షిప్ కదా! హ్మ్. స్టూడియో మోడల్స్ కూడా కావివి. హ్మ్. వచ్చి చేసామా, వెళ్ళిపోయామా సాలరీడ్ బేస్‌లో. ఇట్స్ ఎ వెరీ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ దే ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్. హ్మ్. సంగీత అవ్వచ్చు, 'నిహారిక' గారు అవ్వచ్చు. దే హావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ సెన్సిబిలిటీస్. హ్మ్. యాహ్! సంగీత్ డస్ టెల్ మీ హ్మ్. ఇది ఇలా బావుంటుందా అండి? ఇది ఇలా ఉంటుందా అండి? ఇది ఎలా హ్మ్. ఉంటుంది అని చెప్పి. హ్మ్. అండ్ దెన్ ఐ టెల్ హిమ్ లేదు బాబు ఇట్లా ఉంటే బావుంటుంది. ఓహ్! హ్మ్. మంచి పాయింట్ చెప్పు. అండ్ దట్స్ వెరీ నైస్. ఇట్స్ ఓకే. హ్మ్. బావుంటే కథలో పెట్టుకుంటాం. కథకు అవసరం లేకుండా మీది ఉండదు కథలో. హ్మ్. యాస్ సింపుల్ యాస్ దట్. యెస్. అయితే మీరు ఇంతకుముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పుడు బెంచ్ లైఫ్ అప్పుడు మాట్లాడుతూ అంటే 'నిహారిక' గారికి తెలుసు నేను లైఫ్‌లో ఏం గో త్రూ అయ్యానో అన్నారు. ఏంటి ఆ గో త్రూ ఏమయ్యారు? అంత ఎమోషనల్ అయిపోయారు ఒక్కసారిగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బయోపిక్ తీస్తున్నా అనుకోండి. ఒక అమ్మాయి డైరెక్టర్ అయిందని. హ్మ్. మీకు సీన్స్ పడుతూ ఉంటాయి కదా! హ్మ్. ఎన్ని పడతాయి? హ్మ్. ఇంట్లో పడిన కష్టాలు పడతాయి. తర్వాత బయటకొచ్చి చిచిక్ అన్నీ పడతాయి కదా! హ్మ్. సేమ్ జర్నీ. ఏం పడిందండి మీకంతా అప్పుడు ఇంట్లో అంటే ఆబ్వియస్‌గా అమ్మ, నాన్న ఒప్పించుకోవాలి. ఒక 4 రోజులు మాట్లాడరో లేకపోతే సంథింగ్ ఇది ఇలాంటివే ఉంటాయి. అంతకు మించి పెద్దగా ఏమి ఉండవు. ఇంక అంతకు మించి ఏముంది? ఎందుకంటే యూ సేఫ్టీ‌ని ఒక సేఫ్ ప్లేస్‌లో ల్యాండ్ అయ్యారు కదా! రావడమే. యాహ్! యాహ్! 'పింక్‌కి' వచ్చినప్పటి నుంచి సేఫ్ అండి. ఆ హ్మ్. తర్వాతంతా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్టోరీస్ ఎలా క్రాక్ చేయాలి, ఎలా ఇది చేయాలి అని చెప్పి. హ్మ్. బట్ దెన్ 'పింక్' నుంచి వెళ్ళినా గూడా ఓటీటీస్‌లో ఒక జర్నీ ఉంటది. హ్మ్. ఇప్పటి నుంచి థియేటర్‌కొచ్చాం. థియేటర్‌లో ఒక జర్నీ ఉంటుంది. రిలీజ్ హ్మ్. అప్పుడు. ఈ తర్వాత వచ్చేది ఒకటి ఉంటుంది కదా! హ్మ్. గో త్రూ అంటే ఐ వుడెంట్ సే ఇట్ ఇస్ స్పెషల్ ఆర్ టూ డిఫికల్ట్. హ్మ్. ఇంకా అన్ని ప్రొఫెషన్స్‌లో అందరు అమ్మాయిలు అచీవ్ చేయడానికి పడే కష్టాలే దట్స్ ఆల్. హ్మ్. మీరు బెంచ్ లైఫ్ చూస్తే మీనాక్షికి ఒక చిన్న చిన్న కష్టాలుంటాయి. హ్మ్. అట్లాంటివి. హ్మ్. సో, మీ కథ అంటే మీ లైఫ్‌లో నుంచి వచ్చిన కథలేనా కొన్ని వీటిలో అనుకోవచ్చా? యాహ్! బెంచ్ లైఫ్‌లో మీనాక్షి స్టోరీ ఇస్ లిటిల్ డిఫరెంట్. నా పూర్తి పేరు మీనాక్షి మాన్సా. హుహు. సో, ఆ పేరు ఆ అమ్మాయికి పెట్టాం అందులో. ఓకే. యాహ్! సో, హ్మ్. లిటిల్ మీనాక్షి మానస శర్మ అంటే పెద్దగా అయిపోతుందని కట్ చేసి మీనాక్షి మాన్సా శర్మ. అదే సినిమాలో అంటారు కదా! లెంగ్త్ అప్పుడెప్పుడో ఫేస్‌బుక్ క్రియేట్ చేసుకోమన్నారండి. హ్మ్. అప్పట్లో చిన్నప్పుడు ఫేస్‌బుక్ క్రియేట్ చేసుకొని ఏదో పేరు ఇమ్మన్నారు. మిడిల్ హ్మ్. నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఏదో చాలా రాశారు. హ్మ్. ఏంది ఇదంతా అని చెప్పి మానస శర్మ అన్నాను. హ్మ్. ఫేస్‌బుక్‌లో మానస శర్మ అట్లా ఉండిపోయింది అంతే. హ్మ్. అదర్‌వైజ్ మై పూర్తి పేరు ఈజ్ మీనాక్షి మానస శర్మ. మానస శర్మ. మీ కుక్క పేరేంటి? లేజీ. లేజీ శర్మ. ఏంటి ఇయన్నీ? లేజీ శర్మ. యాహ్! హ్మ్. మా నాన్నగారి పేరు చంద్రశేఖర్ శర్మ. మా హ్మ్. తాతగారి పేరు సత్యనారాయణ శర్మ. నా హ్మ్. పేరు మానస శర్మ. అది ఓకే. బట్ కానీ కుక్కకి కూడా సార్ పెట్టేసరికి కుక్ ఏంటి సార్? వాడు నా తమ్ముడు. వాడి హిస్ ఫ్యామిలీ సార్. లేజీ శర్మ ఇస్ మై బ్రదర్. మరి మీ అన్నయ్య ఏమంటలేదా? మా అన్నయ్యకి వాడు కూడా బ్రదరే గదా! మా అన్నయ్య కౌంటింగ్ శర్మ. శర్మస్ వి ఆల్ ఫ్యామిలీ. ఓకే. అన్నయ్య ఎక్కువ ఇష్టమా? తమ్ముడు ఎక్కువ ఇష్టమా? అట్లేం లేదు. హ్మ్. లేజీ హి పాస్డ్ అవే ఇన్ 2019. హుహు. మా కుక్క ఓకే. పిల్ల ఇప్పుడు చనిపోయింది. లేడు. ఆ! ఇప్పుడు ఓకే. లేడు వాడు. హ్మ్. హ్మ్. బట్ ఇట్ చేంజ్డ్ ఎ లాట్.
లైఫ్స్ యానిమల్స్ వస్తే పెట్స్ వస్తే చాలా చేంజ్ అవుతుంది. బట్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే అవి దూరమైనప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదొక అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే నేను ఒక 6 సిచ్యువేషన్స్. months డిప్రెషన్ లో ఉన్నా, ఉమ్, లిటరలీ. ఉమ్, I understood what depression is. ఉమ్, So it's very difficult thing అండి. అవి వస్తే అంటే they become family కదా, ఉమ్, అసలు చాలా కష్టంగా ఉంటుంది. దట్స్ ద రీజన్ ఐ డెంట్ గెట్ ఎనీథింగ్ ఎల్స్ తర్వాత. ఆఫ్టర్ దట్ ఇంకా అమ్మో అసలు అవదు. ఎస్. అయితే మీరు చెప్పాలనుకున్న వాటిలో రాకాస చెప్పాలనుకున్నారు, దానికి ఆల్టర్నేటివ్ లేదంటున్నారు, బాగా చెప్పారు. ఇటు అంటే దానికి ఏం వచ్చింది అనేది ఇప్పుడు థియేటర్స్లో అన్ని రకాలుగా మీరు అన్నట్టు ప్రేక్షకుల రియాక్షన్లో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అది ఎర్నింగ్స్లో కనపడుతుంది, అన్నింటిలో కనపడుతుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో మీకు ఈ జర్నీ మొత్తంలో ద మెమరబుల్ మూమెంట్ అంటే స్టార్ట్ అయిన కాడి నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత వరకు మీకు మెమరబుల్ మూమెంట్ రాకాస వరకు చెప్తే నా టాప్ మూమెంట్ ఇదే అని చెప్పాలనుకుంటే ఏ మూమెంట్ ఉంటుంది? నాకా అంటే ఆబ్వియస్లీ రాకాస చాలా ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది, కానీ లేటెస్ట్ ఫ్రెష్ మెమరీ అయితే నిన్న మేము థియేటర్స్ రిలీజ్కి వెళ్ళాం, అదే థియేటర్ విజిట్స్కి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు అన్ని థియేటర్స్ లో, ఒక థియేటర్ కి నేను వెళ్ళినప్పుడు టీం అంతా లిఫ్ట్ లో వెళ్తున్నారు, నేను ఇటు వెళ్దామని చెప్పి లెఫ్ట్ తీసుకుని ఒక్కదాన్ని వస్తున్నా. వస్తూ ఉంటే నా వెనక ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఆపి, మీరేంటి మ్యామ్ ఇంత ఫ్రీగా తిరిగేస్తున్నారు, మానస శర్మ కదా అంటే, ఓకే అవునండి అన్నా. అదే మాల్ మనం ఎన్నిసార్లు నడిచి ఉండం, సెల్ఫీ తీసుకుని వెళ్ళారు. ఐ ఫెల్ట్ వెరీ నైస్. అప్పుడు బాగా అనిపించింది. థియేటర్ లోపలికి వెళ్ళాం, సినిమా అయిపోయింది, వెళ్ళిపోయాక వెళ్ళంగానే అందరూ క్లాప్స్ కొడుతున్నారు. కొంచెం డిలేడ్ గా వెళ్ళాను నేను వెళ్ళంగానే అరిచారు గట్టిగా, మొత్తం థియేటర్ అంతా అరిచారు. అండ్ దెన్ ఓ అని చెప్పి, అండ్ దెన్ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి అన్నారు. అక్కడ నుంచి లక్ష్మీ కళకి వెళ్ళాం, వెళ్తే అరుస్తూనే ఉన్నారు. నేను ఇలా స్టేజ్ ఎక్కంగానే అరుస్తున్నారు, ఆపట్ల అరిచారు అరిచారు అరిచారు. ఐ జస్ట్ సెడ్ చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అండి, ఇంకా అరవకండి అని. అండ్ దెన్ ఫస్ట్ ఫ్లోర్ ఒక అతను ఉన్నారు, హి వాజ్ లైక్ మేడం ఏడవకండి మేడం, మేము ఉన్నాం మ్యామ్ మీకు అంటున్నారు. ఐ వాజ్ లైక్ ఓకే అని. నల్లగండ్ల అపర్ణకి వెళ్ళాం, అక్కడ మొత్తం బాగుంది అంతా అని చెప్పారు. వచ్చేస్తుంటే మాన్సా మ్యామ్ వీ లవ్ యూ అన్నారు. ఓకే థ్యాంక్ యూ అని. ఐ మీన్ ఇట్స్ వెరీ నైస్. అంటే దే లైక్ యువర్ వర్క్. సినిమా చూసాక, ఇట్స్ ఆల్ సినిమా చూసాక. సో నేను పొద్దు నుంచి అందరికి చెప్పుకుంటున్నా ఇదే, ఇట్లా అయింది ఇలా అయింది అని. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ మోస్ట్ బ్లెస్డ్. దట్ ఈస్ ద రీసెంట్ మెమరీ. అయితే తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఆల్ ద బెస్ట్ మేము చెప్తాం, బాగుందని చెప్తున్నాం, 100 మంది 200 మంది కొన్ని వేల మంది చెప్తున్నారు కదా. సో మీకు వీటిలో సో స్పెషల్ గా అనిపించిన కాంప్లిమెంట్ ఏంటి? ఆడియన్స్ నవ్వడమేనండి. హ్యాపీగా నవ్వుకొని మంచి సినిమా నేను ఏదైతే చెప్పారో అది ఆబ్వియస్లీ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఫ్రంట్ రోలో పిల్లల్ని వేసుకొని ఉన్నారు, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు. నిన్న నల్లగండ్ల షో అయితే అయిపోయేటప్పటికి 115 ఎంతో అయింది రాత్రి షో, హౌస్ఫుల్. అమ్మాయిలు అందరు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు. కార్డు నాది మానస శర్మ ఫిల్మ్ కార్డు పడ్డాక లేవట్లే ఎవరు, కూర్చుని ఉన్నారు. ఇంకా తర్వాత స్నేక్ డాన్స్ వస్తుంది, మేము అప్పుడు పాజ్ చేసి వెళ్ళాం లోపలికి. దే స్టిల్ దేర్. ఇట్స్ వెరీ నైస్. అది చాలా బాగా అనిపించింది. అది బెస్ట్ కాంప్లిమెంట్. అదే మీరు అంటే మనం అన్ని మాట్లాడాం కానీ, బట్ కాకపోతే ఇంక ఇప్పుడు హిట్ అయిపోయిన సినిమాకి ఏం అవసరం లేదు. బట్ కాకపోతే కొంతమందికి ఉన్నది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు. దానికి మీ ఏం చెప్తారు, మీ టేక్ ఏంటి దాని మీద? అంటే కొంచెం చిన్నది ఏంటి అంటే, సెకండ్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఎప్పుడైనా వరల్డ్ బిల్డింగ్ స్టార్ట్ చేసాక కథలోకి వెళ్ళగలుగుతాం. యాజ్ రైటర్స్ విల్ హ్యావ్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. దాన్ని దాటి రాసినా కూడా మంచిదే. ఈ కథకైతే ఐ వుడ్ సే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ కోసం ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ రాయాల్సి వస్తుంది. యాజ్ ఎ హోల్ ఇట్స్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ గుడ్ ఫిల్మ్ దట్ యూ కెన్ టేక్ అవే హోమ్. అది నేను చెప్పగలుగుతా. నెక్స్ట్ టైం ఇట్లా అన్న వాళ్ళకి కొంచెం వాళ్ళని కూడా హ్యాపీ చేసేటట్టు నెక్స్ట్ కథలో అవేవి నెక్స్ట్ కథలో మంచిగా రాస్తారు. మీరు ఏది అడిగినా కూడా ఓయి సినిమాలో శాలిని చెప్తారు. అయ్యో నేను అంతే సార్, నేను ఐ డోంట్ నో మరి అంత మ్యాచింగ్ ఏముందో. బట్ ఏమో అందరికీ ఇప్పుడు అంటే ఒకళ్ళంటే పోనీ అనుకోవచ్చు, యాక్చువల్గా ఎడిట్లు చేసి వదులుతున్నారు కదా. సో మరి మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ అంటే జస్ట్ హోప్ అట్లీస్ట్ పోనీ, అంటే ఫ్యాన్స్ అంటే ఏంటంటే కోర్ ఫ్యాన్స్ అలా అని కాదు, అట్లీస్ట్ మిమ్మల్ని మీకోసం ఒక పోస్ట్ పెడుతున్నారు కదా, మీకోసం ఒక ఎడిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నాను. థ్యాంక్ యూ రాకాసాని ఇంకా ఎక్కువ తీసుకెళ్లారు. థ్యాంక్ యూ, నాకు ఒక మంచి రికగ్నిషన్ తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీకి కూడా ఇట్లానే సపోర్ట్ చేయండి. అండ్ ఐ జస్ట్ హోప్ యూ ఆల్ లైక్ రాకాస్. ఇప్పుడు ఫస్ట్ సినిమా మీరు అనుకున్నట్టే
ఒక హర్రర్ కామెడీ అంటే ఫస్ట్ నుంచి హర్రర్ కామెడీ అంటే థ్రిల్లర్ అన్నారు కానీ బట్ ఓకే అది హర్రరా థ్రిల్లరా కామెడీ ఏదో ఒకటి ఫ్యాంటసీ ఏదైనా పక్కన పెట్టేస్తే ముందు వదిలేద్దాం హర్రరా ఫ్యాంటసీనా లేకపోతే మీరు ఏదో అనుకున్నారో అది పక్కన పెట్టేసేయండి అక్కడ ఏదో కనపడింది పక్కన పెట్టేసేయండి కామెడీ అయితే వర్కౌట్ అయింది అది హ్యాపీ సో నెక్స్ట్ ఎలాంటి సినిమాతోటి అని అనుకుంటున్నారు యాక్చువల్గా కామెడీ ఉంటుందండి మళ్ళీ కామెడీ ఉంటుంది అంటే డన్ మాకు రైటర్స్ గా సాటిస్ఫాక్షన్ వచ్చేంత సోషల్ డ్రామాస్ చేసేసాం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ బెంచ్ లైఫ్ లో అయితే 3 కథలు ఉంటాయి అన్ని ఎమోషన్స్ ఎక్స్ప్లోర్ అయితే చేసాం ఏదైనా మంచి వరల్డ్ బిల్డింగ్ లైక్ ఇప్పుడు రాకాసాలో ఒక చిన్న ఒక డిఫరెంట్ సెటప్ ఉంటుంది అలా ఒక డిఫరెంట్ సెటప్స్ తో ఉండే స్టోరీస్ చేద్దామని ఎవరికైనా కూడా ఒక స్టేజ్ వచ్చే వరకు అమ్మ నాన్న నెక్స్ట్ వాళ్ళ సపోర్ట్ అవసరం బట్ కాకపోతే ఏంటంటే అంటే ఈ ఫీల్డ్ లో మనం కంటిన్యూ అవ్వాలంటే కనుక భర్త సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం కదా సో దాని గురించి నా సపోర్ట్ నాకు చాలా అండి నాకు ఎవరి సపోర్ట్ వద్దు నేను ముందు నుంచి ఈ ఫీల్డ్ లో పేరెంట్స్ సపోర్ట్ అయితే ఆనెస్ట్లీ రాలేదు ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అవసరం లేదండి ఎవరి సపోర్ట్ ఏ అమ్మాయికి ఎవరి సపోర్ట్ ఎక్కడ అక్కర్లేదు బట్ కాదు ఒక ఫ్రీడమ్ అనేది ఒక అండ ఒక దండ ఒక తోడు ఒక నీడ ఉండాలి మంచిదే అవసరం అయితే కాదు ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్ నాకేం సపోర్ట్ అయితే అవసరం లేదండి సో మెంటల్ సపోర్ట్ ఇదంతా ఆనెస్ట్లీ చెప్పిన పక్కన ఎవరు మనిషి ఉన్నా లేకపోయినా ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉండాలి ఎంతమంది ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు ఆపు ఎందుకు ఏడుస్తున్నాను ఒకటి గసిరి చెప్తాడు ఒకటి ప్రేమగా వచ్చి ఏడవకు అంటాడు మీరు ఆపేస్తారా మీకు సాటిస్ఫై వచ్చే మనది మన కంట్రోల్ లోనే ఉంటుంది సో ఏ అమ్మాయికి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు ఏ అబ్బాయికి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎనీ కెరియర్ నాకైతే నా సపోర్ట్ నేను ఉన్నాను లో టైమ్స్ వచ్చినప్పుడు బయటికి ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి ఉంటది కదా సో మరి మీకేంటి అలా కొంచెం సేపు ఏడుస్తాం కొంచెం సేపు బాధపడతాం అట్లా టైం గడిచిపోతుంటుంది ఆ తర్వాత మనం చెప్పి మళ్ళీ మోటివేషన్ తెచ్చుకుని మళ్ళీ వస్తాం అట్లా అంతే సైకిల్ అది సైకిల్ సో మరి ఇక నుంచి డైరెక్టర్ అయిపోయారు కాబట్టి ఓన్లీ డైరెక్టర్ గానే ఉంటారా లేకపోతే వేరే సినిమాలకి ఏమన్నా మళ్ళీ రైటింగ్ అంటే మీకు హాబీ నేను మహేష్ కలిసి రాస్తాను సో వాడు ఏ సినిమా చేసినా నేను రాస్తాను నేను ఏ సినిమా చేసినా వాడు రాయాలి ఇప్పుడు ఈస్ మేకింగ్ ఎ మూవీ కాల్ ఇట్లు అర్జున చేస్తున్నారు మ్యూజిక్ దానికి సో నేను దానికి రైటర్ ని సో ఎవ్రీ టైమ్ ఐ థింక్ మేమిద్దరం కలిసి రాస్తాం ఐ వుడ్ బి ద అడిషనల్ ఎంత రాసినా వాడు నాకు అడిషనల్ స్క్రీన్ ప్లే ఇస్తాడు నేను వాడికి అడిషనల్ స్క్రీన్ ప్లే ఇస్తా సో వుడ్ బి దట్ అంటే ఏంటి ఇద్దరికి మ్యాచ్ అయిన పాయింట్ ఏంటి మీ ఇద్దరికి సెన్సిబిలిటీసా లేకపోతే ఒక కథలో అంటే ఒకళ్ళు రాసుకున్న కథలో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి యాక్చువల్గా అవి చెప్పగలిగే ఫ్రీడమ్మా లేకపోతే ఏంటిది అన్ని అండి ఎవ్రీథింగ్ మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా ఆల్సో సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతాయి కామెడీ లెవెల్స్ సేమ్ ఉంటాయి చాలా సర్కాస్టిక్ గా ఉంటాం బయట చాలా సరదాగా ఉంటాం బయట సో ఇప్పుడు సంగీత్ నేను అందరం వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ నిహార్ గారు అందరం ఒక రూమ్ లో ఉంటే చాలా గోలగా ఉంటది సో వీఆర్ ఆల్ నిన్న సెకండ్ హాఫ్ లో అంత గోలగా ఉంచదు థియేటర్ ఇట్స్ ఆల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ క్యారెక్టర్స్ నేను సీను గారు వెన్లా కిషోర్ గారు మేమందరం ఒక రూమ్ లో ఉంటే ఎనర్జీ చాలా బాగుంటుంది సో ఈవెన్ ఇట్ ద సేమ్ విత్ మీ అండ్ మహేష్ రైటింగ్ వరకు సెన్సిబిలిటీస్ అవ్వచ్చు ఇప్పుడు రైటింగ్ లో ఒక కథ అనుకుంటున్నప్పుడు సేమ్ పేజ్ లో చాలా చిరాగ్గా ఉంటుంది ఇట్స్ వెరీ స్ట్రెయినింగ్ సో మహేష్ అండ్ మీ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే సంగీత్ మాట్లాడుతూ నేను మానస అంటే ఎలా మాట్లాడుకుంటాం అంటే మేము బూతులు కూడా మాట్లాడేసుకుంటాం మీకు బూత్ అనే మాటకి అసలు సింకే లేదు నేను ఎవరినన్నా నోరు మూసుకో అన్నా అది బూతులాగే ఉంటుంది సంగీత్ అంతే కదా అలా ఏడిపిస్తూ ఉంటాడా అనేది సంగీత్ అన్ని దీంట్లో ఉంటాడు అన్ని ఫ్రీక్వెన్సీస్ లో ఉంటాడు ప్రేమగా ఉంటాడు చాలా చాలా ఎఫెక్షనేట్ ఉంటాడు చాలా కేరింగ్ గా ఉంటాడు ఈవెన్ రీసెంట్లీ మాది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 3rd year యానివర్సరీ అయింది మొన్న అప్పుడు రాకాస చేస్తున్నాం మేము November 19th యాక్చువల్గా బట్ సో హీ మెటర్స్ అండ్ హీ గాట్ హిస్ న్యూ ఐఫోన్స్ నాకు ఒక ఐఫోన్ మహేష్ ఒక ఐఫోన్ తెచ్చిచ్చాడు నాకు మళ్ళీ అందులో స్పెసిఫిక్ గా ఆరెంజ్ కలర్ తెచ్చిచ్చాడు సో ఇట్స్ వెరీ కేరింగ్ ఇందాక కూడా ఫోన్ చేసి లంచ్ చేశారా చేసేయండి మరి ఇంకేంటి అంటాడు సో ఈజ్ లైక్ అ వెరీ సన్ గుడ్ ఫ్రెండ్ అన్ని సంగీత్ అది సన్ అనేది బాగా వైరల్ అవుతుంది అవునా అయిందా మా అమ్మ ఏమొచ్చింది అదే మా అమ్మ మానస శర్మ అనేది మా అబ్బాయి సంగీత్ అని అన్నారు కదా మీరు నా కొడుకు సంగీత్ అని అన్నారు కదా సో ఐ ఫీల్ లైక్ దట్ నేను అంటూ ఉంటా తర్వాత బాబు నా ఆస్తులు సగం నీకు రాసిచ్చేస్తా అని చెప్పి ఊరికే సరదాగా ఐ డోంట్ నో ఇట్స్ లైక్ దట్ చిన్నోడు కదా నాకంటే నా వరల్డ్ ఇట్స్ వెరీ లిమిటెడ్ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏది ఒక 5 చెప్పు అంటే ఎవరున్నారు మా అమ్మ మా నాన్న మహేష్ సంగీత్ అంతే దట్స్ ఇట్ నిహారిక గారు
పింక్ స్పేస్ అంతా, దట్స్ ఆల్. సో ఫర్ మీ హీస్ దట్, చాలా అఫెక్షనేట్ అండ్ హీస్ లైక్ దట్. అంటే మీకు ఓన్లీ ఈ రాయడం, ఈ చదవడం, చూడడం ఇదేనా హాబీలు, ఇంకేముండవు అదర్ దెన్ మీ లైఫ్ అబ్బా, అంటే? యూ మేకింగ్ మీ సౌండ్ వెరీ డల్ అండ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. డల్ గా తెలుసుకుందాం అని నేనే ఇప్పుడు ఆల్రెడీ అంటే I'll tell you something అండి. బట్ ఫస్ట్ అంటే నన్ను ఒకటి అంటే ఇప్పుడు మీ గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు బయట ఒక్కొక్క డొమైన్ లోనే ఎక్కడో ఉన్నాయనుకోండి, మళ్ళీ అడిగింది అడిగి మా దగ్గర లేదు కదని సేమ్ చెప్పించి ట్రూ ఒకటి అచీవ్ చేయాలని ఒక అంబిషన్ ఉంది అనుకోండి, యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ దిట్ జోన్. సో మాకు బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ స్టోరీ దాకా ఫుల్ స్ట్రగుల్ నడిచింది, కోవిడ్ ఎస్పెషల్లీ. తర్వాత అంటే ఏంటి ఏం చేయలేకపోతున్నా, ఇంకెప్పటికి క్రాక్ చేస్తాం సైకలాజికల్ గా. సో వెన్ యూఆర్ ఇన్ దట్ స్పేస్ యూ కాంట్ ఎంజాయ్ వాట్ ఎవర్, పైన ఉండేవన్నీ తుచ్చం నీచం అనిపిస్తాయి ఆనెస్ట్లీ. ఏముందిరా అందులో, ఇది కదరా అని చెప్పి. సో వీ నెవర్ హ్యాడ్ దట్ స్పేస్ టు బి లైక్ బయటికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, హ్యాంగ్ అవుట్ అవుదాం, పబ్కి వెళ్దాం, క్లబ్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్పేస్ టు గో. ఐ మీన్ ఫర్ పీపుల్ హూ లైక్ ఇట్. అది బ్యాడ్ వెళ్ళడం అని నేను చెప్పట్లేదు. ఆ స్పేస్ లో మేము ఎప్పుడు లేం. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత నేను రైట్ అనే దానికి నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతాను ఆ జోన్ లో ఉన్నా. ఎప్పుడు అది 24 బెంచ్ లైఫ్ అప్పుడు. సో 21 నుంచి 24 వరకు నాది అదే నడిచింది. 22 లో ఓకే అయింది. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్, అసలు మీకు ఒకసారి ప్రాజెక్ట్ ఓకే అయ్యాక రైటింగ్, ప్రీ ప్రొడక్షన్, రిలీజ్ కి టైం ఉండదు. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు స్లీప్. అదే అనిపించదు. సో తర్వాత నాకు బెంచ్ లైఫ్ 24 సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. నాకు జూన్ నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఏంటి అని. బికాస్ ఐ నో రైట్, ప్రాజెక్ట్ కి మధ్యలో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. మళ్ళీ ఆ జోన్ లో మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఆర్ వాటెవర్ ఆ జోన్ లోకి వెళ్ళిపోతాం అన్న భయం ప్రతి డైరెక్టర్ కి ఉంటుంది. అంటే లైక్ ఈవెన్ దో 1000 కోట్ల ప్రాజెక్ట్ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అగైన్ స్క్రాచ్ అండి. అగైన్ యూ విల్ హ్యావ్ టు స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేదే ఉంటుంది. మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ సినిమా హిట్ కొట్టాలి, మళ్ళీ ఆ సినిమాకి మంచి బడ్జెట్ రావాలి, మంచి కాస్టింగ్ రావాలి, చేయాలి. ప్రీవియస్ దేనికంటే కిందకి వెళ్ళలేం, ఇంకా పైది చేయాలి. సో నాకేంటంటే బెంచ్ లైఫ్ లో తప్పని స్టార్ట్ అయింది నెక్స్ట్ ఏంటి అని. సో దట్ ఈస్ ద రీజన్ సెప్టెంబర్ బెంచ్ లైఫ్ ఓకే అయితే నాకు రిలీజ్ అయితే నాకు అక్టోబర్ కల్లా సంగీత్ వాజ్ ఆన్ బోర్డ్. ఎందుకంటే నేను 3-4 months నుంచి కథ మీద వర్క్ చేసుకున్నా. సో ఆనెస్ట్లీ మధ్యలో బికాస్ యువర్ అంబిషన్స్ ఆర్ హైయర్, నేను ఐ డెంట్ గివ్ మై సెల్ఫ్ టు ఎక్కడైనా కొంచెం రిలాక్స్ అవుదాం, ఆ స్పేస్ నాకు దొరకలే ఆనెస్ట్లీ. అంటే మామూలుగా నార్మల్ హాబీస్ ఉంటాయి కదా, రిలాక్సేషన్ అంటే అంటే నెల వదిలేసి అలా కాకుండా ఇప్పుడు క్రికెట్ అని అదర్ దాన్ అంటే డీవియేషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. 24 గంటలు దాని మీద ఉన్నా రావు ఒక్కొక్కసారి ఐడియాలు. డీవియేషన్స్ అంటే ఐ రీడ్. నేను అప్పుడప్పుడు పాటలు విని కొంచెం వీణ లాంటిది ప్లే చేద్దాం అనుకుంటూ ఉంటాను. చిన్నప్పుడు నేర్చుకున్నారు ఆల్రెడీ? వీణ నేర్చుకున్నా. సో ఐ వాంట్ టు పర్స్యూ ఇట్ అగైన్, వీణ అండ్ వయలిన్. ఒక మంచి పాట ఏదైనా పాడొచ్చు మా కోసం. పోనీ స్నేక్ డాన్స్ చేస్తారా? స్నేక్ డాన్స్ లో మీరు కనపడ తెలుసు కదండి, నా ఎక్స్ప్రెషన్స్ అన్ని కదలికలు లేవు డాన్స్ లో. ఎక్కడైతే ఎవరండి కదలికలు లేవన్నది? అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది ఎవరు మరి? అంటే స్క్రీన్ మీద ఓకే, ఇట్లా ఇంటర్వ్యూస్ లో అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది ఎవరు? అవన్నీ మీ ఎక్స్ప్రెషన్స్ కదా. స్క్రీన్ మీద నేను ఆఫ్ స్క్రీన్ సినిమా సెట్ మీద ఎన్నైనా చేస్తాను. నా పర్సనల్ కొంచెం అందరి ముందు అయితే నాన్నగారు చెప్పారండి. అదే బ్యాచ్ నేను. వర్క్ వెళ్ళామా, వర్క్ చేసుకున్నామా, అందులో ఎంత ఉందో అంతే. మళ్ళీ నాన్నగారు చెప్పకుండా ఇంకేమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది, పెద్ద ప్రాబ్లం. అది అర్థమవుతుంది ఎక్కడి నుంచి వస్తుందో, హ్యూమర్ ఎక్కడి నుంచి పడుతుందో, మీరు ఎలా అంతంత కామెడీ సీన్లు రాస్తున్నారో అర్థమవుతుంది మాకు. సో ఖచ్చితంగా ఇప్పుడైతే వెరీ గుడ్ ఫ్రెండ్ అండి, వెరీ గుడ్ కంపెనీ. ఇఫ్ యు ఆర్ విత్ మీ ఫర్ లైక్ నా ఫ్రెండ్ అయితే మీకు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఏంట్రా ఇది శృతి హాసన్ లోపల ఉందా అనిపిస్తుంది. లేదు, ఆబ్వియస్ గా అర్థమవుతుంది మాకు. నేను ఫస్ట్ టైం చూసిన మానస శర్మకి, 4వ సారి కలిసిన మానస శర్మకి చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్ గా. నేను బాగా రిజర్వ్డ్ అండ్ బాగా ఇంట్రోవర్ట్ అండి. అంటే అదే ఇమ్మీడియట్ గా అదే ఇంకో 2 సార్లు కలిస్తే నెక్స్ట్ ఏం అవుతుందో కూడా నాకు అర్థమవుతుంది ఆల్రెడీ. అదే అంటున్నాను అనేది, ఇంకో 2 సార్లు కలిస్తే నెక్స్ట్ నుంచి ఏమవుతుందో తెలుసు. సంగీతలైనా బూతులు వస్తాయి. అయ్యో బూతులేనా? ఐ మీన్ బూతులు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎదవా అన్న కూడా సంగీత అది అయ్యా మానస గారు బూతు మాడేది అనుకుంటారు. సో సరే, మాకు అందరం పెద్ద వద్దులే కానీ నార్మల్ ఫ్రెండ్ లా ఉంది యాక్చువల్గా. యా, మొత్తానికి ఇప్పుడు థియేటర్స్ వస్తే ఏంటంటే మొత్తం అందరూ కూడా మీరు చెప్పినట్టు ఇందాక
అంటే మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆడియన్స్కి థియేటర్స్కి రారు అనే ఒక మాట ఉంది, కానీ బట్ గుడ్ కంటెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన కంటెంట్ వచ్చినప్పుడు ఏంటంటే అది నైట్ 11 అయినా 12 అయినా పిల్లలతో పాటు కూడా వచ్చి చూస్తారనేది ప్రూవ్ చేస్తుంది. సో రాకాస నిన్న ఎలా అయితే మొన్న ప్రీమియర్స్ దగ్గర నుంచి మొదలైంది ఓపెనింగ్స్, అలాగే ఈరోజు చూస్తున్న వీకెండ్ కూడా భయంకరమైన బుకింగ్స్లో దూసుకుని పోతుంది. ఒక ఫిల్మ్ మేకర్కి ఆ కిక్ ఇచ్చేది ఉంటుంది కదా, అలాంటి సినిమాలు చేస్తూ ఆడియన్స్ని కవ్వించే సినిమాలు చేస్తూ మీ కెరీర్ పైకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.